Yeah, very good morning to all. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారండి ఈరోజు? ఎవరైనా న్యూ జాయినర్స్ ఉన్నారా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో న్యూ జాయినర్స్ ఎవరైనా ఉన్నారంటే మీకు ఫస్ట్ ఒక రూల్ చెప్తున్నానండి. మీరు జూమ్లో లాగిన్ అయినప్పుడు మీ నేమ్ ముందు మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంచుకోవాలండి. ఓకేనా? మీ నేమ్ ఉంది కదా, మీ నేమ్ ముందు డిస్ట్రిక్ట్ నేమ్ ఉంచుకోవాలి. అదర్వైజ్ మేము మిమ్మల్ని మీటింగ్ నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? చూడండి మీ ఫ్రెండ్స్ ఎలాగున్నారో చూడండి, రీనేమ్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళ డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత _, తర్వాత వాళ్ళ నేమ్. ఓకేనా? అదొక ఫార్మాట్ అనమాట, జూమ్ లో లాగిన్ అయ్యే ఫార్మాట్ అనమాట అది. ఓకేనా? చూడండి. ఓకేనా? అర్థమవుతుందా? ఫస్ట్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉండాలి, _ మీ నేమ్ ఉండాలి. ఓకేనా? మీరు అలాగ రీనేమ్ చేసుకోండి. ఒక 5 minutes టైం రీనేమ్ చేసుకుని, అదర్వైజ్ రిమూవ్ చేస్తాం మీటింగ్ నుంచి. ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఒక్కసారి మీకు నేను చాట్ బాక్స్ లో ఒక ఫామ్ ఇస్తున్నా, ఫామ్ ఫిల్అప్ చేయండి. అందరూ ఆ ఫామ్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఫామ్ ఓపెన్ చేయండి. అందరూ ఆ ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఏంటంటే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం మేము స్పాట్ రిజిస్ట్రేషన్ లాగా చేస్తున్నాము. సో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఓకేనా, మీరు కూడా రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ లెక్కనే మేము కన్సిడర్ చేస్తామండి. ఎవరైనా సరే బయట రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చారు అంటే ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే. ఒకసారి మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసేసేయండి త్వరగా. ఇది రిజిస్ట్రేషన్ ఫాము. ఇంకోటి ఏంటి అంటే మీరు రీనేమ్ చేసుకోండి త్వరగా. మీ డిస్ట్రిక్ట్ నేమ్ _ మీ నేమ్ ఉండాలండి కంపల్సరీగా. అదర్వైజ్ మీ మీటింగ్ నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. అనాథరైజ్డ్ పర్సన్ కన్సిడర్ చేసేసి మీరు త్వరగా మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసేస్తే మీకు ఒక 2 minutes టైం, 11:05కి మనం క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తే నో ప్రాబ్లం అండి. ఆల్రెడీ రెస్పాండెడ్ అని వచ్చింది అంటే మీరు ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ చేసినట్లు లెక్క. సరేనా? ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తే వదిలేసేయండి, నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ ఫిల్అప్ చేసినట్లే లెక్క. మీరు అందరూ ఫామ్ ఫిల్అప్ చేశారండి? నుకురాజు, నేను కోహోస్ట్ చేస్తున్నాను చూడు. యూ కెన్ స్టార్ట్ ద క్లాస్. యా, Yukraj, are you there? Okay, Venu. Okay. Good morning, all of you. ఈ రోజు నుంచి మనం MS Office యాక్చువల్ క్లాస్లోకి వెళ్తున్నాం. మన జస్ట్
సాటర్డే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. అయితే ఏంటంటే ఈ రోజు నుంచే అవర్స్ అనేది కౌంట్ అవుతుంది. మ్యాక్సిమం మీకు ఇక్కడ నుంచి 20 అవర్స్ చూసుకోవాలి. సో ఈ రోజు నుంచి ఫస్ట్ మనం అనుకున్నట్టుగా చాప్టర్లో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, అంటే ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ కోసం అన్నీ కాకుండా ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ వరకు కంప్యూటర్ కోసం ఎంతవరకు తెలుసుకుంటే మీకు ఉపయోగం ఉంటుందో అంతవరకు చెప్తాం అనమాట. అంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునేటప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కంప్యూటర్ కోసం మీకు ఏం తెలుసమ్మా అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, ఇంటర్వ్యూర్ అడిగితే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుద్ది అనమాట. ఓకే, న్యూ జాయిన్ అవ్వచ్చు అని అంటున్నారు కాబట్టి జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికి అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి ఇమీడియట్గా. తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ మధ్యలో వినాలంటే. మనకు తెలిసిందే కదా, క్లాసెస్ మళ్ళీ రిపీట్ చేయడానికి కుదరదు. ఈ రోజు క్లాస్ రేపు క్లాస్ ఎల్లుండి రిపీట్ చేయడానికి అవ్వదు కాబట్టి మీటింగ్ లింక్ ఎవరన్నా ఉంటే గ్రూప్లో పెట్టండి. మీటింగ్ లింక్ జాయినింగ్ లింక్ ఎవరో ఒకడు ఆంజనేయులు అనంతపూర్ నుంచి అనుకుంటా, ఆంజనేయులు అని ఆయన అడుగుతున్నారు. ఎవరన్నా గ్రూప్లో లింక్ ఉంటే పెట్టండి, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా జాయిన్ చేస్తారనుకుంటా. వాట్సాప్ లింక్ ఇంకా క్రియేట్ చేయలేదు. వాట్సాప్ లింక్ ఎవరు పెట్టినట్టున్నారు చూడండి, జూమ్ లింక్, భువనేశ్వరి గారు. అలాగే పాస్వర్డ్ కూడా పెట్టండి, ఎందుకంటే జూమ్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఓకే, హోప్ 150 మెంబర్స్ వచ్చారు. ఓకే ఫైన్, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. వాట్సాప్ లింక్ ఇంకా క్రియేట్ చేయలేదు, వాట్సాప్ ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేదు ఎంఎస్ ఆఫీస్కి. సో కంగారు పడకండి, ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఓకే, వాట్సాప్ లింక్ కోసం కంగారు పడకండి. వాట్సాప్ గ్రూప్ వచ్చేసి మీకు వెన్స్డే క్రియేట్ చేస్తామండి. ఈ 2 రోజులు చెక్ చేస్తాం డైలీ ఎవరు వస్తున్నారు రావట్లేదని. ఓన్లీ డైలీ వచ్చే క్యాండిడేట్స్, రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే వెన్స్డే క్రియేట్ చేస్తాం. ఓకే, నా వాయిస్ వస్తుంది కదండి, నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఫస్ట్ సార్ రెస్పాండ్ అవ్వండి దీనికి. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే ఫైన్, వినిపిస్తుంది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఎవరికి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది చూసుకోండి. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, నా స్క్రీన్ షేర్ అయింది కదండి? నా స్క్రీన్ షేరింగ్ వచ్చిందండి? ఓకే వచ్చింది, వెరీ గుడ్. ఓకే, ఓకే, సో దిస్ ఈస్ అవర్ క్లాస్. ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వస్తుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. వెల్కమ్ టు ఏపీఎస్ఎస్డిసి ఆన్లైన్ ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ ఎంఎస్ ఆఫీస్లో ఇప్పుడు ఈ రోజు నుంచి మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనుకున్నాం కాబట్టి ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కంటెంట్స్ అంటే ఈరోజు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. ఓకే, కంటెంట్స్ ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ కంప్యూటర్. సెకండ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ జనరేషన్స్, బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, మెమరీ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. దీంతోపాటు మైక్రోసాఫ్ట్ హిస్టరీ ఆఫ్ మైక్రోసాఫ్ట్ చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ హిస్టరీ ఒకటి ఉంటుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఓఎస్ఎస్ కోసం అండ్ ప్రోడక్ట్స్ కోసం కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే మీరు వాడే ఎంఎస్ ఆఫీసు మైక్రోసాఫ్ట్ ఏ ఓఎస్ మీద ఏ వెర్షన్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే హిస్టరీ తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా హిస్టరీ తెలుసుకున్నప్పుడే ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నప్పుడు దాని మీద బాధ్యత అనేది పెరుగుతుంది. అంటే
నేర్చుకోవాలి అనే ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా దాని హిస్టరీ తెలుసుకుంటే ఖచ్చితంగా అది నేర్చుకోగలుగుతాం. ఏదో మనం ఎంఎస్ ఆఫీస్ వచ్చాం కదా అని నేర్చుకుందాం అనుకుంటే అప్పుడు ఏమవుద్దంటే వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాలని రాదు. కానీ ఎక్కువ మోర్ ఇంట్రెస్ట్ కలగాలంటే ముందు నేర్చుకునే దాని మీద రెస్పెక్ట్ ఉండాలి. సో రెస్పెక్ట్ ఉండాలంటే మనం దాని హిస్టరీ కానీ ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ కంప్యూటర్. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ కంప్యూటర్. Computer is an electronic device which takes input from the user and processes the instruction and gives desired output to the user. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లౌడ్ లిటరసీ క్లాస్లో కానీ పైథాన్లో కానీ చెప్పాను. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. వై కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా. కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటాం, ఎందుకు ఎలక్ట్రికల్ డివైస్ అని అనం అని చెప్పేసానంటే, ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకంటామంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అంటే సిపియు కానీ మానిటర్ కానీ కీబోర్డు ఇన్ని ఎలక్ట్రానిక్ డివైస్ మనం ఏదైతే పిలవబడుతున్నామో మన సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయంటే మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ మేడ్ బై సెమీ కండక్టింగ్ డివైసెస్ అంటే ఐసీస్ అనమాట. చిప్స్ అంటాం కదా, ఐసీ చిప్స్ అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్తో రెడీ అవుతాయి అనమాట. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్తో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ రెడీ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అనొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆర్ ఆపరేటింగ్ విత్ లో వోల్టేజ్. అంటే ఏంటంటే కావాలంటే చూడండి, మన సిస్టమ్కి ఛార్జింగ్ పెడతామా 16 volts అని ఉంటుంది. అలాగే మన మొబైల్కి ఛార్జింగ్ పెడతామా 5 volts లేదా 9 volts అని ఉంటుంది. అదే మన ఇంటి దగ్గర పవర్ బోర్డు ఉంటుంది కదా, దాని మీద చూడండి 230 volts అని ఉంటుంది. మన ఫ్యాన్ ఆపరేట్ అవ్వాలంటే 130 volts, టీవీ కాకుండా మిక్సీ ఆపరేట్ అవ్వాలంటే 100 volts. ఇలా ఎక్కువ పవర్ని 230 volts పవర్ మీద ఆపరేట్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఎక్కువ వోల్టేజ్ మీద ఆపరేట్ అయితే దాన్ని ఎలక్ట్రికల్ డివైస్ అంటాం. ఎలక్ట్రికల్. ఓకే, తక్కువ పవర్ మీద ఆపరేట్ అవుతే ఎలక్ట్రానిక్. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ డిఫరెన్స్ చూసుకోవాలి. తక్కువ పవర్తో ఆపరేట్ అయితే ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటాం, లేదా సెమీ కండక్టర్స్తో ఒక ఎక్విప్మెంట్ మేజర్ పార్ట్ రెడీ అయితే కనుక దాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటాం. ఎలక్ట్రికల్ డివైస్ అంటే అర్థం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ విల్ మేడ్ బై కండక్టర్స్. అంటే ఏంటి, మీరు మన ఫ్యాన్ కానీ మిక్సీ కానీ ఓపెన్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా చూసుకుంటే ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్స్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే ఎక్కువగా కాపర్ వైర్స్ చుట్టబడి ఉంటాయి అనమాట. సో అలా కాపర్ వైర్స్ కాపర్ అంటే ఏంటి, మెటల్ ఈజ్ నథింగ్ బట్ కండక్టర్. అంటే ఎక్కువ ఏదైతే మనము ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటామో అదంతా కూడా ఎక్కువ కండక్టింగ్ ఎలిమెంట్స్ తయారవుతాయి. ఐసీస్ తక్కువ ఉంటాయి అనమాట. ఐసీల కన్నా ఎక్కువ కండక్టింగ్ వైర్స్ ఉంటాయి. సో ఆ కండక్టింగ్ వైర్స్తో ఎక్కువ పర్సంటేజ్ అది మేడ్ అయితే కనుక దాన్ని ఎలక్ట్రికల్ డివైస్ అని చెప్పేసి అని అంటాం. అండ్ ఎక్కువ వోల్టేజ్తో ఆపరేట్ అయ్యే డివైజెస్ని కూడా మనం ఎలక్ట్రికల్ డివైసెస్ అని చెప్పి అనొచ్చు. తర్వాత విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అండ్ ప్రాసెస్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ గివ్స్ డిజైర్ అవుట్పుట్ టు ద యూజర్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే టేక్స్ ఫ్రమ్ ద ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు జూమ్ తీసుకున్నప్పుడు జూమ్ యాప్ ఓపెన్ చేసి ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేశారు, అది మీకు అర్థమవుతుంది. బట్ మన అందరికీ తెలుసు కంప్యూటర్కి అర్థమయ్యేది ఏ లాంగ్వేజ్, 1 and 0. సో 1 and 0 కదా, మరి మనం 176.186 అని చెప్పేసి ఏదో యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి లేదా జూమ్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాం కదా, మరి కంప్యూటర్కి అది ఎలా అర్థమవుతుందంటే దేర్ ఈజ్ ఎ కన్వర్షన్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చే రైట్ క్లిక్ కానీ లెఫ్ట్ క్లిక్ కానీ ఎనీ ఇన్ఫర్మేషన్ అది మీకు అర్థమయ్యే ఏ ఇన్ఫర్మేషన్ అన్నా సరే, సపోజ్ మీరు రైట్ క్లిక్ ఇచ్చి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ మీద క్లిక్ చేశారంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో కంట్రోల్ యూనిట్ అనేది ఎన్కోడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన డేటాని ఏదైతే ఉందో మారుస్తుంది. ఎన్కోడింగ్ అంటే మనుషులకు అర్థమయ్యే భాషని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మారిస్తే ఎన్కోడింగ్ అని అంటాం. ఆ తర్వాత ఆ ఎన్కోడ్ చేసిన తర్వాత కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్కి అర్థమవుతుంది కదా, 1s and 0s మారుస్తున్న తర్వాత. సో ఆ 1s and 0s కంప్యూటర్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ రిజల్ట్ ఇస్తుంది, అవుట్పుట్. అది ఎలా ఇస్తుంది, 1s and 0s ఇస్తుంది.
ఆ వన్స్ అండ్ జీరోస్ డైరెక్ట్గా మన మానిటర్ మీద డిస్ప్లే అయింది అనుకోండి, అది మనకు అర్థం కాదు. సో అది మనకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, డీకోడ్ చేస్తుంది. అంటే ఆ ఎన్కోడెడ్ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ని డీకోడ్ చేసి మనకు అర్థమయ్యే భాషలో మారుస్తుంది. సో ఇక్కడ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెస్ ద ఇన్స్ట్రక్షన్ అంటే అర్థం ఇదనమాట. ప్రాసెసింగ్ అంటే ఇది ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. తర్వాత అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్ టు ద యూజర్. యాజ్ యూజువల్ మనకి అవుట్పుట్ అంతా కూడా అయితే హార్డ్ కాపీ అయితే ప్రింటర్ ద్వారా కానీ, సాఫ్ట్ కాపీ అయితే మానిటర్ ద్వారా కానీ కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ డిఫరెన్స్ ఏంటండి. సాఫ్ట్ కాపీ అంటే ఏంటంటే మన సిస్టమ్ మీద చూసి, సిస్టంలో కానీ లేకపోతే మన మొబైల్లో కానీ ఏదన్నా ఒక స్క్రీన్ మీద చూస్తే దాన్ని సాఫ్ట్ కాపీ అని అంటాం. అదే హార్డ్ కాపీ అంటే మనం టచ్ చేయగలగాలి. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ని మనం మన పీడిఎఫ్ ఫైల్ మన వాట్సాప్ మన మొబైల్లో కానీ మన సిస్టంలో కానీ ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్ని మనం సాఫ్ట్ కాపీ అని అంటాం. అదే డాక్యుమెంట్ని మనం ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకుని మన చేతిలో ఉందనుకోండి, దాన్ని హార్డ్ కాపీ అని అంటాం. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ. దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఒక కంప్యూటర్ దీన్ని కంప్యూటర్ ఉండాల్సిన సాధారణమైన లక్షణాలు ఏంటంటే స్పీడ్, యాక్యురసీ. స్పీడ్ అంటే వేగం ఎక్కువ ఉంటుంది, అంటే చేసే పని స్పీడ్గా ఉంటుంది. యాక్యురసీ అంటే ఏంటంటే ఖచ్చితత్వం. అంటే ఇది మనకి ఎంత ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎడిషన్ చేసినప్పుడు సపోజ్ ఒక 2.0 + 3 అని కొడితే 5.0 అని రావాలి, 5 అని రాకూడదు. అలా 0.0 యాక్యురసీతో ఇది వర్కౌట్ చేస్తుంది అనమాట. అంటే దేన్ని కూడా అన్నిటిని క్యాల్కులేట్ చేసి ఇస్తుంది అనమాట. తర్వాత డెలిగెన్స్ అండ్ వెర్సటాలిటీ. డెలిగెన్స్ అండ్ వెర్సటాలిటీ అంటే ఏంటంటే కాంపాక్ట్గా చిన్నగా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనకి కంప్యూటర్ అనేది రాను ఇది ఎలా అవుతుంది, చాలా చిన్నగా కాంపాక్ట్గా మారిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కంప్యూటర్ ఉండాల్సిన ఇంకొక లక్షణం కూడా ఇది, ఎందుకంటే మనం క్యారీ చేసే విధంగా ఉండాలి కాబట్టి. తర్వాత హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ అంటే ఇక్కడ దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి. ఫస్ట్ కంప్యూటర్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక మిషన్కి పెట్టే పేరు ఫస్ట్ కంప్యూటర్ అనే పేరు ఒక మిషన్కి పెట్టలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అనే పేరు ఫస్ట్ మిషన్కి పెట్టలేదు. మొదట్లో కంప్యూటర్ అంటే ఒక జాబ్ రోల్. ఓకే, ఇప్పుడు అకౌంటెంట్స్ అని ఎలా అంటున్నామో ఒకప్పుడు జనరల్ నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ ఏదైతే ఉంటాయో ఆ కంట్రీస్లో మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ఒక పర్సన్ని పెట్టుకునేవారు. ఆ పర్సన్ని కంప్యూటర్ అనేవారు అనమాట. అంటే కంప్యూటర్ అంటే లెక్కలు చేసే వ్యక్తి అని అర్థం. సో అలాగే అప్పట్లో మీకు కొన్ని పిక్స్ తర్వాత చూపిస్తాను, ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మీకు ఈ పిక్స్ అన్ని చూపిస్తాను. ఏంటంటే అక్కడ బోర్డ్స్ పెట్టేవారు అనమాట బయట, నీడ్ 5 కంప్యూటర్స్ అని చెప్పి. నీడ్ 5 కంప్యూటర్స్ అంటే అప్పటికి ఇంకా కంప్యూటర్ కనిపెట్టలేదు, అసలు కంప్యూటర్ అనే కాన్సెప్టే లేదు. మనం ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ కాన్సెప్ట్. మనుషులు కావాలని 5 లెక్కలు చేసే వ్యక్తులు కావాలని అర్థం అనమాట అక్కడ. సో ఇప్పుడు జనరల్గా లెక్కలు చేసేవాడిని కంప్యూటర్ అని అంటున్నాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనం చేసే ప్రతి మ్యాథమెటికల్ ఆపరేషన్ని కూడా ఇలాంటి ఇప్పుడు మనం ఫస్ట్ కనిపెట్టిన కంప్యూటర్ ఏదైతే ఉందో అది మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి కనిపెట్టబడింది కాబట్టి దానికి కంప్యూటర్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అబాకస్ ఫస్ట్ ఇది హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ చూస్తే ఫస్ట్ క్యాలిక్యులేటింగ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కంప్యూటర్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ప్రైమరీగా తయారు చేసింది. ఈ డాక్యుమెంట్స్, మ్యాథ్స్, గ్రాఫిక్స్ లేకపోతే ఇది ఫోటోషాప్ ఇవి కాదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ చేయడానికి కనిపెట్టబడింది. ఫస్ట్ ఆ లెక్కన మనం ఫస్ట్ చూసుకుంటే హిస్టరీలో ఫస్ట్ కంప్యూటర్ ఏంటి, అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్. అబాకస్ అందరికీ తెలుసు కదా, చాలామంది అదే అబాకస్ స్లేట్స్ ఉంటాయి, వాటిలో ఏంటి దాంట్లో చిన్న చిన్న పూసల్లా ఉండి ఆ పూసల్ని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తూ ఉంటారు కదా. సో అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అనేది ఫస్ట్ అనమాట. తర్వాత మనం హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మనం చార్లెస్ బాబేజ్ అని చెప్పేసి అని అంటాం. బట్ చార్లెస్ బాబేజ్ కన్నా ముందు బ్లైసీ పాస్కల్ అనే వ్యక్తి పాస్కల్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఒక దాన్ని కనిపించాడు, పాస్కల్ మిషన్. సో ఈ పాస్కల్ మిషన్ అనేది ఏంటంటే కంప్లీట్గా మెకానికల్ డివైస్ అనమాట. అంటే ఎలక్ట్రానిక్ డివైస్ కాదు, మెకానికల్ డివైస్. ఆ మెకానికల్ ఇప్పుడు చూడండి, మనకి టైప్ మిషన్ ఉంటుందా, అది కరెంట్ లేకుండా ఎలా అయితే పనిచేస్తుందో
సేమ్ ఈ పాస్కల్ మెషిన్ కూడా కరెంట్ లేకుండా అది టైప్ చేసినట్టు ఇది మ్యాథమెటిక్స్ చేస్తుంది అనమాట. సో మ్యాథమెటిక్స్ చేసే ఫస్ట్ మిషన్ బ్లైసీ పాస్కల్ అని ఆయన కనిపెట్టారనమాట. ఈయన ఈయన కనిపెట్టిన తర్వాత దీన్ని సింప్లిఫై చేసుకొని అంటే ఎలక్ట్రానిక్స్కి. సో మెకానికల్ కంప్యూటర్ కనిపెట్టిందేమో పాస్కల్ అయితే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ కనిపెట్టింది బాబేజ్ అనలైటికల్ మిషన్ అని చెప్పేసి అని అంటారు అనమాట. చార్లెస్ బాబేజ్ ఫస్ట్ కంప్యూటర్ ఎవరైతే కనిపెట్టారో అయినా చార్లెస్ బాబేజ్ అనలైటికల్ మిషన్ అని చెప్పేసి అంటారు. ఇది బేసిక్గా ఇది కూడా కంప్లీట్గా ఏదైతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయో అవి చేయడానికే కనిపెట్టబడింది. తర్వాత మోడ్రన్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. మోడ్రన్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అంటే ఇప్పుడు మీరు నేను యూజ్ చేస్తున్న మన ఫోన్లో ఉన్న క్యాలిక్యులేటర్ అవ్వచ్చు, లేదా మనం ఎగ్జామ్కి తీసుకెళ్తున్న క్యాషియో కంపెనీకి చెందిన క్యాలిక్యులేటర్ అవ్వచ్చు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ అంటే జనరల్గా అందరూ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ జనరేషన్స్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇది ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు జనరేషన్స్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ అండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ డిఫరెంట్. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అని చెప్పకూడదు. హిస్టరీ అంటే కంప్యూటర్ ఎక్కడ పుట్టిందని చెప్పాలి. జనరేషన్స్ అంటే కంప్యూటర్ మోడర్న్ కంప్యూటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. చూడండి, ఫస్ట్ జనరేషన్లో దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1940. 1940s నుంచి 1940sలో మొదలైంది ఏది ఈ కంప్యూటర్, ఈ ఫస్ట్ జనరేషన్. మొదట్లో దీంట్లో ఏం వాడేవారు? వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అండ్ పంచ్ కార్డ్స్ అండ్ ఇనియాక్, ఈడీ వ్యాక్, ఈడీ శాక్ అని చెప్పేసి వీటితోనే మొత్తం ఆపరేషన్ జరిగింది. ఇక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సార్ వ్యాక్యూమ్ ట్యూబ్స్లో ఇప్పుడు కంప్యూటర్ 1 and 0 కదా, వ్యాక్యూమ్ ట్యూబ్స్లో 1 and 0 ఎట్లా అంటే, వ్యాక్యూమ్ ట్యూబ్స్లోకి వెళ్ళేటప్పుడు అందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది అనమాట. సో ఎనర్జీ స్టోర్ అయ్యి ఉందంటే దాన్ని 1 కింద, ఎనర్జీ స్టోర్ అవ్వకపోతే 0 కింద. ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు దాంట్లో కొంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనమాట. ఆ ఫీచర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉంది కాబట్టి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది వాడడం జరిగింది. అప్పటికి సార్ మరి ఐసీలు వాడచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అప్పుడు దాకా ఐసీలు వాడాలంటే చెప్తాను దానికి ఫ్యూచర్లో. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ దాంట్లో పాస్ అయినప్పుడు కొంత ఎనర్జీని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి దాన్ని ఎలక్ట్రిసిటీ ఉంటే 1 కింద, ఎలక్ట్రిసిటీ లేకపోతే 0 కింద క్యాల్కులేట్ చేసుకొని కంప్యూటర్ మొదలుపెట్టారు. అందుకనే ఇప్పుడు సపోజ్ మనము మన ఫోన్లో తీసుకునే ఒక ఫోటో సైజు 200 MB అయితే, ఒక ఫోటో సైజు దాదాపు 7 MB 8 MB అవుతుంది మన కెమెరాలో, మన సెల్ ఫోన్ కెమెరాలో తీసుకుంటే. ఒకప్పుడు ఫస్ట్ ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్తో తయారు చేసిన ఫస్ట్ కంప్యూటర్ యొక్క సైజ్ ఎంత అంటే 5 MB అండి. 5 MB, 500 కాదు, 5 MB. ఈ 5 MB కంప్యూటర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్తో ఇన్స్టాల్ చేయడానికి దాదాపు 50 అంతస్తుల బిల్డింగ్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. 50 అంతస్తుల బిల్డింగ్లో 5 MB కంప్యూటర్ ఇన్స్టాల్ చేశారు 1940sలో. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫోన్లో 128 GB ఉందండి. 128 GB. ఇప్పుడు 1 TB హార్డ్ డిస్క్, 1 TB మెమరీ కార్డులు కూడా వచ్చేసినాయి. 1 TB మెమరీ కార్డు చాలా చిన్న సైజులో వచ్చేసింది 1 TB మెమరీ కార్డు. ఒకప్పుడు 5 MB పెట్టడానికి 1940sలో 50 అంతస్తుల బిల్డింగ్ కావాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ చాలా పెద్దవి ఉంటాయి అనమాట అండి. ఇప్పుడు 5 MB అంటే ఎంతండి? 5 into 10 lakhs అనమాట. 5 into 10 to the power of 6. 5 into 10 to the power of 6 అంటే ఎంతండి? 5 దాదాపు మెగా అంటే ఇప్పుడు మొత్తం 5 lakhs వ్యాక్యూమ్ ట్యూబ్స్ని పెట్టాలన్నమాట. 5 lakh వ్యాక్యూమ్ ట్యూబ్స్ని డిఫరెంట్ రూమ్స్లో పెట్టడం వల్ల దానికి 50 అంతస్తుల బిల్డింగ్ పడుతుంది. అలాగే ఇక్కడ ప్రింటింగ్ ఆపరేషన్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక దిక్కున ఏదో ఒక కంప్యూటర్ ఉంటే, సపోజ్ ఫస్ట్ 45th ఫ్లోర్లో మెయిన్ కంప్యూటర్ ఉంటే, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడో ప్రింటర్ ఉంటుంది అనమాట. సో అక్కడ కొడితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టేది. సో అంత కష్టంగా ఉండేదన్నమాట ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇన్వెంట్ చేసినప్పుడు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సంబడి చాట్.
ఓకే. దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1959. ఇప్పుడు 1959లో ఈ జనరేషన్ స్టార్ట్ అయింది. అయితే ఈ జనరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏంటంటే సిలికాన్ అంటే సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఈ 1960స్లోనే కనిపెట్టారు. అందుకే జనరల్గా మనం చూస్తున్న ఈ అడ్వాన్స్మెంట్ వరల్డ్ అంతా కూడా దాదాపు ఒక 60-70 ఒక 40 ఇయర్స్ ముందు నుంచే మనం ప్రపంచం మొత్తం ఒక అడ్వాన్స్మెంట్ని చూసింది. 40 ఇయర్స్ ఇప్పుడు నుంచి 40 ఇయర్స్ 1980 అవుతుంది. ఇక్కడ నుంచి 2020 నుంచి 40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే 1980 అవుతుంది. 1980 వరకు కూడా ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రపంచం ఏదైతే ఉందో అది అడ్వాన్స్మెంట్స్కి తర్వాత ఆధునీకరణకి చాలా దూరంగా ఉండేదన్నమాట. అంటే సామాన్య ప్రజలకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది మాత్రం 1980s నుంచి అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. అంతకుముందు ఉండేది కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ 1959లో చూసుకుంటే సిలికాన్ అనే ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్ కనిపెట్టారు. అప్పుడు దాకా ఇప్పుడు వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఏంటంటే అవి కండక్టింగ్ మెటీరియల్స్ అనమాట. సో అవి కండక్టింగ్ మెటీరియల్స్తో ఫస్ట్ కంప్యూటర్ మొదలుపెట్టారు. తర్వాత సెమీ కండక్టింగ్ మెటీరియల్ కనిపెట్టారు. ఈ సెమీ కండక్టర్ అంటే ఎలా ఉంటుందంటే సింపుల్గా సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటే జెర్మేనియం, సిలికాన్ ఇవి రెండు మేజర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అనమాట. జెర్మేనియం, సిలికాన్. ఈ జెర్మేనియం, సిలికాన్ అనే మెటీరియల్స్ భూమిలోనే జస్ట్ మనకి గాజు ఎలా తయారు చేస్తారో అలాగే మట్టిలో దొరుకుతుంది అనమాట. కాకపోతే ఇది కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది. సో ఇది దొరికినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్ అనేది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. ఎట్లా బాగా హాట్గా ఉన్నప్పుడు ఏమో కరెంట్ దానికి 2 వైర్లు కనెక్ట్ చేసి ఒక సెమీ కండక్టింగ్ చిప్, సపోజ్ ఇప్పుడు ఇది ఇట్లా సెమీ కండక్టింగ్ చిప్ అనుకోండి. దీనికి ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఒక వైరు, ఇటువైపు ఒక వైరు, ఇటువైపు ఒక వైరు పెట్టి ఇలాగా నేను ఒక రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకెళ్ళాను అనుకోండి. రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకెళ్తే దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది. అలాగే ఫ్రిడ్జ్లోకి తీసుకెళ్తుంటేనేమో కరెంట్ పాస్ అవ్వట్లేదు. అంటే అది ఇన్సులేటర్ కింద పనిచేస్తుంది, కండక్టర్ కింద కూడా పనిచేస్తుంది. సో ఆ ప్రాపర్టీని వీళ్ళు దాన్ని ఏం చేసుకున్నారంటే అవసరం. అప్పుడు మనకి కంప్యూటర్ అంటే అర్థం ఏంటి? కరెంట్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ 1 కింద, ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉండదో అక్కడ 0 కింద బిహేవ్ చేయాలి. కాబట్టి ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దానిని ట్రాన్సిస్టర్ కింద మార్చారు. డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్ కింద. సో ఈ డయోడ్ అంటే అర్థం ఏంటంటే డై అంటే 2 అనమాట. 2 లీడ్స్ ఉంటాయి. ఆ డయోడ్ని రెండు డయోడ్ని కలిపి ఒక ట్రాన్సిస్టర్ తయారు చేశారు. ట్రాన్సిస్టర్ అంటే 3 ఎలిమెంట్లు ఉంటాయి, 3 ఎలిమెంట్స్. ఓకే, ఈ ట్రాన్సిస్టర్ను ఉపయోగించి సెకండ్ జనరేషన్ కంప్యూటర్ తయారు చేశారు. ఓకే, నేను మీకు క్లియర్గా చూపించడం కోసం ఒకసారి ఉండండి. నేను ఒక చిన్న పీపీటీ నాది ఇంకో పీపీటీ ఉందా, పీపీటీ షేర్ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి అర్థం అవ్వాలంటే కొంచెం ఆ హిస్టరీ చెప్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అందుకోసం సో ఇక్కడ ఈ సిలికాన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అది చూసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ విన్న వాళ్ళు ఇది దాన్ని ఏమంటారు, నా క్లౌడ్ లిటరసీ క్లాస్లో కొంతమంది విన్నారు. సో అలా వినకుండా ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే ఎంఎస్ ఆఫీస్కి వచ్చారో, పైథాన్ నుంచి ఎంఎస్ ఆఫీస్కి డైరెక్ట్ ఎంఎస్ ఆఫీస్కి ఎవరైతే వచ్చారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇదన్నమాట. ఓకే, సో నా స్క్రీన్ షేర్ అయిందండి. ఎవరైనా చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి ఒకసారి. నా స్క్రీన్ ఇప్పుడు ఇచ్చింది షేర్ అయిందా? ఓకే, ఫైన్. ఓకే, ఇక్కడ చూడండి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే చూడండి ఇట్లా ఉంటాయండి. వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఇట్లా ఉంటాయి సేమ్. ఇక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఇందాక మీకు చెప్పిన కంప్యూటర్లో ఇట్లా ఉంటాయి ఫస్ట్ జనరేషన్లో. తర్వాత సెకండ్ జనరేషన్ వచ్చేసరికి ఇగోండి ట్రాన్సిస్టర్. సెకండ్ జనరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ కంప్యూటర్ ఇట్లా ఉంటుంది. మీరు చూసుకుంటే సిలికాన్ అని చెప్పాను కదా, సిలికాన్. సో ఆ సిలికాన్ ఇది సెమీ కండక్టర్ మెటీరియల్ అన్నాను కదా, అందులో మేజర్గా వాడేది జెర్మేనియం, సిలికాన్ వాడతారు. కాకపోతే ఎక్కువగా మనకి సిలికాన్ చిప్పే వాడతారు.
సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, మేకింగ్ ఆఫ్ సిలికాన్ చిప్ ఇన్ 6 స్టెప్స్ అని చెప్పేసి అన్నారు కదా. మన సిలికాన్ చిప్స్, సిలికాన్ మట్టి, అది ఒక మట్టిలో దొరుకుతుంది కదా, ఆ మట్టిని హై ప్రెషర్ దగ్గర దాన్ని గట్టిగా ప్రెషర్ చేసి మౌల్డ్ చేస్తారు. అంటే ఏంటంటే దాన్ని ఇట్లా అలా మౌల్డ్ చేస్తారు అనమాట. చాలా గట్టి ప్రెషర్తో ఆ మట్టిని మౌల్డ్ చేస్తే ఒక గమ్ ముద్దలా మారిపోతుంది. జస్ట్ ఒక రబ్బర్ ముద్దలా మారిపోతుంది అనమాట. ఆ మారిపోయిన దాన్ని ఇలా కట్ చేస్తారు. ఇట్లా ప్లేట్స్ ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇలా కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత దాని మీద వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనే టెక్నాలజీ ఉపయోగించి మనకి ట్రాన్సిస్టర్లో ఇది మనకి మనం ఉపయోగించే చిప్స్ అవన్నీ తయారు చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అన్నాను కదా మీకు. సో ట్రాన్సిస్టర్ అంటే ఇగోండి చూడండి ఇలా ఉంటుంది. ట్రాన్సిస్టర్ అంటే చూడడానికి ఇట్లా ఉంటుంది సేమ్. ఇక్కడ చూడండి, ట్రాన్సిస్టర్కి ఇలా 3 లీడ్స్ ఉంటాయి అనమాట. ఈ ట్రాన్సిస్టర్ ఏంటంటే దీనికి ఉన్న ఒక ప్రాపర్టీ ఏంటంటే స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. ఆన్ స్విచ్ కింద, ఆఫ్ స్విచ్ కింద పనిచేస్తుంది. సో దీనికి ఉన్న ఆ ప్రాపర్టీ వలన ఇది ఏం చేస్తారు, దీన్ని కంప్యూటర్లో ఒక ట్రాన్సిస్టర్ని 1 కింద, ఇంకో ఆఫ్ ఉంటే 0 ట్రాన్సిస్టర్ కింద, ఆఫ్ స్విచ్ ఉంటే ఒక ట్రాన్సిస్టర్, ఆఫ్ 0 అయితే ఒక ట్రాన్సిస్టర్, 1 అయితే ఒక ట్రాన్సిస్టర్ స్టోర్ చేసుకునే విధంగా మల్టిపుల్ వందల కొద్ది ట్రాన్సిస్టర్ని అందులో పెడతారనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మీరు చూసారా వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎంత ఉన్నాయో. జనరల్గా ట్రాన్సిస్టర్ చూస్తే నా వేలు ఇప్పుడు చూసారు కదా, నా ఫింగర్ ఎంత అయితే ఉందో అంతలో అడ్జస్ట్ అవుతుందండి. అదే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అయితే నా చెయ్యి కూడా సరిపోదు. నేను ఏదైతే పట్టుకుంటున్నానో అంత కూడా సరిపోదు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను ఇంత చూపించాను కదా, ఈ సైజులో ట్రాన్సిస్టర్ ఉంటే నా మొత్తం హ్యాండ్లో దాదాపు ఒక 100 నుంచి 200 పడతాయి కదండి. అంటే ఒక ట్రాన్సిస్టర్ ఏదైతే నా చేతిలో పడుతుందో అది ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ పట్టే ప్లేస్లో దాదాపు ఇందులో 1000 నుంచి 500 ట్రాన్సిస్టర్లు పడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ 1:1 = 500 వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ సెమీ కండక్టర్ డివైస్ ఏదైతే తయారు చేసామో అప్పటి నుంచే ఈ కంప్యూటర్ సైజ్ అనేది తగ్గడం మొదలుపెట్టింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉపయోగించినప్పటి నుంచి హై లెవెల్ లాంగ్వేజ్లు ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. అంటే పాస్కల్ అని, తర్వాత బేసిక్ పాస్కల్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఫోర్ట్రాన్ అని ఇలాంటి లాంగ్వేజెస్ ఉపయోగించడం ట్రాన్సిస్టర్ దగ్గర నుంచే మొదలుపెట్టారనమాట. తర్వాత థర్డ్ జనరేషన్ అనేది 1965లో స్టార్ట్ అయింది. ఇది ఐసీస్తో స్టార్ట్ అయింది. ఐసీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మన సిస్టమ్స్లో ఎక్కడ చూసినా సరే బ్లాక్ కలర్స్లో ఉంటాయి కదా, అవన్నీ ఐసీస్ అని అంటాం. ఇక్కడికి వచ్చేసరికి కూడా మనకి ఇది ఈ ట్రాన్సిస్టర్ ఈ ఐసీలో ఏంటంటే ఈ తక్కువ ప్లేస్లో ఎక్కువ ట్రాన్సిస్టర్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ట్రాన్సిస్టర్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఇంత చిన్న సైజులో ట్రాన్సిస్టర్ ఒకటి పడితే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇదే ప్లేస్లో 100-200 ట్రాన్సిస్టర్లని ఫ్యాబ్రికేట్ చేయడం. అంటే ఫ్యాబ్రికేట్ అంటే ప్రింటింగ్ చేసే టెక్నాలజీని కనిపెట్టి ఆ చిన్న సైజు చిప్లో మనకి అన్ని వేల ట్రాన్సిస్టర్లు జనరేట్ చేయడం మొదలుపెట్టారు ఈ ఐసీలు జనరేషన్ వచ్చినప్పుడు. అప్పుడు కంప్యూటర్ సైజు మరికొంత తగ్గింది. ఓకే, తర్వాత ఫోర్త్ జనరేషన్. దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1975. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వెరీ లార్జ్ స్కేల్. ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం చూస్తాం, మీకు ఆల్రెడీ ఏం చెప్పాను నేను, ఫస్ట్లో 5 MB హార్డ్ డిస్క్, 5 MB సైజును కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడానికి 50 బిల్లింగ్స్ అయితే ఇప్పుడు 1 TB మెమరీ కార్డు నా ఫింగర్ టిప్లో ఉన్నంత సైజులోకి వచ్చేసింది. సో అంటే అన్ని లక్షల ట్రాన్సిస్టర్లు ఇంత సైజులో ఫ్యాబ్రికేట్ చేసే టెక్నాలజీ మనకి వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి స్పీడ్ పెరుగుతుంది. తర్వాత ఫిఫ్త్ జనరేషన్. దిస్ జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1990. ఇక్కడ 1990 నుంచి ఏంటంటే అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడంటే మనకి బాగా తెలుసు, కానీ ఎక్కువగా ఏఐ కెమెరా, ఎక్కువగా మన ఫోన్లు అడ్వర్టైజ్మెంట్లు పెట్టినప్పుడు వెనకాల 64 MP ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కెమెరా, మా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఏఐ బేస్డ్ అంటాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కెమెరా అని. అంటే ఏంటంటే మన ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టుగా మన ఫేస్ని ఆటోమేటిక్గా బ్యూటిఫై చేసేసి, షేప్ చేసేసి, కలర్ చేసేసి ఫోటో తీయడానికి వీలుగా ఉండేలా చేస్తుంది అనమాట. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, మన ప్రమేయం లేకుండా.
అలాగే ఇందులో ఇక్కడ నుంచి వచ్చేసరికి స్పీడ్ అనేది చాలా పెరిగింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్స్ కానీ అవి ఎంత స్పీడ్ ఉన్నాయో మనందరికీ తెలుసు. తర్వాత టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫస్ట్ ఇది ఏంటంటే మైక్రో కంప్యూటర్, తర్వాత మినీ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అన్న మినీ కంప్యూటర్ అన్న ఇంచుమించు ఒకటే, కాకపోతే ఏంటంటే మైక్రో మినీ కంప్యూటర్కి స్పీడ్లో వ్యత్యాసం ఉంటుంది అనమాట. అంటే మైక్రో కంప్యూటర్స్తో పోల్చుకుంటే మైక్రో కంప్యూటర్ అనేది జనరల్గా ఒక స్పెసిఫిక్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే మైక్రో అంటే ఇప్పుడు ఒక లిఫ్ట్ ఉంటుంది అనుకో, ఒక లిఫ్ట్ ఉందనుకోండి, లిఫ్ట్ కానీ వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఏటీఎం మిషన్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మైక్రో కంప్యూటర్స్ అంటారు. ఎందుకు మైక్రో కంప్యూటర్స్ అంటారంటే అవి స్పెసిఫిక్గా ఏదో ఒక పని చేయడానికి డెడికేటెడ్గా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏటీఎం మిషన్ ఉంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఓన్లీ డబ్బులు తీసుకొని ఇవ్వడానికి మాత్రమే, డబ్బులు లెక్క పెట్టడం ఇవ్వడం కొన్ని పనులు మాత్రమే చేస్తుంది. అలాంటివి మైక్రో కంప్యూటర్స్ అంటారు. తర్వాత మినీ కంప్యూటర్స్ అంటే ఏంటంటే జనరల్ పర్పస్, అంటే ఇప్పుడు మీరు నేను ఉపయోగిస్తున్న ఏదైతే ఉన్నాయో అవి మినీ కంప్యూటర్స్ అని అంటారు అనమాట. అంటే మన చేతిలో ఉన్న ఫోన్ని కూడా ఒక మినీ కంప్యూటర్ అని చెప్పేసి అనొచ్చు. తర్వాత మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ అని ఎక్కడన్నా వచ్చిందంటే ఆ కంప్యూటర్కి ఒకటి కన్నా ఎక్కువ సిపియులు, అంటే 4-5 సిపియులు ఉంటాయి. అండ్ రెండో విషయం ఏంటంటే చాలా పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి అనమాట. చాలా పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. అంటే దాదాపు ఒక ఎలా లేదనుకున్న ఒక 250 ఇంచెస్ లేకపోతే 300 ఇంచెస్ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి అనమాట. సో అలా ఉంటే దాన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని చెప్పేసి అంటారు. తర్వాత సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్కి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్కి డిఫరెన్స్ ఏంటంటే సూపర్ కంప్యూటర్ అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ఏంటంటే 4-5 సిపియులు అలా ఉంటాయి. అదే సూపర్ కంప్యూటర్ అంటే అలా కాదు. ఇప్పుడు మనం అంటుంటాం కదా ఇంటెల్ కోర్ i3 అని చెప్పేసి. ఇంటెల్ కోర్ i3 అంటే దాని అర్థం ఏంటంటే 3 ప్రాసెసర్లు ఒకదాని పక్కన ఒకటి ఉండి దాన్ని చిప్ కింద దాన్ని దాన్ని ఏమంటారు, ఒక పని ఏ పని ఇచ్చినా సరే ఆ 3 షేర్ చేసుకుంటాయి అనమాట. ఆ 3 షేర్ చేసుకుని చేస్తూ ఉంటాయి. i5 అంటే 5 ప్రాసెసర్స్ ఉంటాయి, i7 అంటే 7, i9 అంటే 9 ప్రాసెసర్స్ ఉంటాయి అనమాట. సో ప్రాసెసర్స్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరిగిపోద్ది. ఎలా సార్ అని అంటే సపోజ్ ఒక 100 kg ఆఫ్ ఇప్పుడు ఒక 100 kg ఆఫ్ ఒక ముగ్గురు మనుషుల విషయంలో చూసుకోండి సింపుల్గా. బర్డెన్ ఇప్పుడు మనుషులకైనా సిస్టమ్స్కైనా బర్డెన్ అనేది సేమ్గా ఉంటుందండి. ఇప్పుడు ఆ లెక్కలు చూసుకుంటే మీరు సపోజ్ ముగ్గురు మనుషులు ఉన్నారు, ఒక 100 kgs ఇప్పుడు 300 kg బస్తాలు వచ్చాయి. 100 kgs ఎప్పుడు 3 వచ్చినాయి. ఆ ముగ్గురు మీద 100 kgs వేసి ఒక 1 కిలోమీటర్ డెస్టినేషన్లో వేయమంటే వాళ్ళు ఒక 1 అవర్లో వేసారు అనుకోండి. అదే ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ 300 kgs by 4 అవుతుంది. అంటే 100 kgs ఒక్కొక్కరి మీద పడదు, ఒక 25% తగ్గుతుంది. అలాగే 5 మెంబర్స్, 6 మెంబర్స్, 7 మెంబర్స్ అలా పెరిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మనుషుల మీద వెయిట్ పెరుగుతుంటే ఆ డెస్టినేషన్కి వెళ్ళే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరుగుతుంటుంది. మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒకటే ప్రాసెసర్ ఉందనుకోండి, ఒకసారి మీరు విండోస్ పవర్ పాయింట్ ఓపెన్ చేశారు, వర్డ్ ఓపెన్ చేశారు, గూగుల్ ఓపెన్ చేశారు, మధ్యలో ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేశారు, తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేశారు. ఒకటే ప్రాసెసర్ ఉందనుకోండి, పాపం అది ఒక్కటే ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఈ అన్ని పనులు చేయాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా హీట్. ఎందుకంటే ఇక్కడ మీరు చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా త్రూ కరెంట్ జరుగుతాయి కాబట్టి ఆ కరెంట్ దాంట్లోంచి పాస్ అవుతుంటే న్యాచురల్గా కరెంట్ పాస్ అవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ అనేది జనరేట్ అవుతుందంటే ఎక్కువగాను ఆటోమేటిక్గా అక్కడ లైఫ్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. అదే ఇప్పుడు ఒకటి కాదు 2 ప్రాసెసర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్లు ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఒక ప్రాసెసర్, గూగుల్ బ్రౌజింగ్ సంబంధించిన డాక్యుమెంట్లు ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఒక ప్రాసెసర్ చూసుకుంటాం, బర్డెన్ తగ్గుద్ది. 3 ఉన్నాయనుకోండి, 4 ఉంటే 5 ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క పని మీరు ఒక ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక ప్రాసెసర్ ఇన్ఛార్జ్ కింద ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది తర్వాత ఇప్పుడు సూపర్ కంప్యూటర్ అంటే అర్థం ఏంటంటే కొంచెం ఇది డిఫరెంట్. ఇక్కడ ఈ సూపర్ కంప్యూటర్ అంటే కొన్ని వేల ప్రాసెసర్లు, అంటే ఇప్పుడు i3 అంటే 3 అని చెప్పాను కదా ప్రాసెసర్లు ఒకదాని పక్కన ఒకటి, కొన్ని వేల మైక్రో ప్రాసెసర్లు ఒకదాని పక్కన ఒకటి క్యాస్కేడింగ్ మోడ్లో. క్యాస్కేడింగ్ అంటే దాని అవుట్పుట్ తీసుకొచ్చి దీని ఇన్పుట్కి, దీని అవుట్పుట్ తీసుకొచ్చి దాని ఇన్పుట్కి అలా ఇస్తూ ఉంటారు అనమాట. క్యాస్కేడింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ
మైక్రో మినీ మెయిన్ ఫ్రేమ్ సూపర్ కంప్యూటర్ పక్క పక్కన ఎలా అయితే ఉన్నాయో అలా పక్క పక్కనే నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ని పెడతారనమాట. నెంబర్ ఆఫ్ ప్రాసెసర్లు పెడితే ఆటోమేటిక్గా అవన్నీ సింగిల్ ప్రాసెసర్ కింద పనిచేసి సూపర్ స్పీడ్లో పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మన కంప్యూటర్ ఏదైతే ఉందో ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి 10 సెకండ్స్ తీసుకుంటే అదే సూపర్ కంప్యూటర్ అయితే 1 పికో సెకండ్ తీసుకుంటుంది. అంటే సెకండ్లో 1,00,000 వంతు, సారీ సెకండ్లో కోటి వంతులో పని అనేది పూర్తుంది. అంటే ఏంటంటే రెప్పపాటు కళ్ళు చూసేంత గ్యాప్ కూడా ఉండదు. ఇలా క్లిక్ చేయగానే అలా వచ్చేస్తుంది రిజల్ట్. అంటే ఒక నార్మల్ మన కంప్యూటర్ చేసే రిజల్ట్కి దానికి అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట సూపర్ కంప్యూటర్. జనరల్గా ఈ సూపర్ కంప్యూటర్స్ ఎక్కడ వాడతారంటే మెడికల్ రీసెర్చ్ సైంటిఫిక్ రీసెర్చ్లు జరుగుతాయి కదా, దాంట్లో వాడతారు. ఎందుకంటే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ జరిగేటప్పుడు డేటా అనేది చాలా స్పీడ్గా షేర్ అవ్వాలి. మన జీమెయిల్ లాగా పెట్టాను సార్ వచ్చిందో లేదో చూడండి సార్ అని చెప్పేసి అంత టైం ఉండదు అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్లోకి వస్తే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, స్టోరేజ్, కంట్రోల్ అండ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఆల్రెడీ మీకు ఇందులో చెప్పడం జరిగింది. ఇన్పుట్ డివైసెస్ అంటే మనకి ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో దానికోసం, అలాగే అవుట్పుట్ డివైస్ అంటే అవుట్పుట్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇన్పుట్ డివైస్లో అవుట్పుట్ డివైస్లో ఏముంటాయి, జనరల్గా మనం ఎంఎస్ ఆఫీస్ యూస్ చేసినప్పుడు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ డివైస్ జనరల్గా మనకి కీబోర్డ్ అనేది ఒకటి ఇన్పుట్ డివైస్, అంటే మన కీ ప్రెస్ చేస్తే కానీ అక్కడ అవ్వదు కాబట్టి. అలాగే మౌస్, కీబోర్డ్, మౌస్, స్కానర్. ఓకే, కీబోర్డు, మౌస్, స్కానరు, తర్వాత జాయ్స్టిక్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైస్ల కింద పనికి వస్తాయి. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, ప్రింటరు, మానిటరు. ఓకే, ప్రింటర్, మానిటర్, ఇంకేముంటాయి, ప్లాటర్, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైస్లు అనమాట. అంటే తర్వాత మనం ఏదైతే వర్క్ చేసుకున్న తర్వాత రిజల్ట్ చూడగలిగితే దాన్ని అవుట్పుట్ అని అంటాం. ఓకే, తర్వాత ఇప్పుడు స్టోరేజ్ యూనిట్లోకి వచ్చేసరికి స్టోరేజ్లు మనకి 2 రకాలు ఉంటాయి కదా, ర్యామ్ అని, రోమ్ అని చెప్పి. ర్యామ్, రోమ్ అని. చూడండి ఇక్కడ ఆపరేషన్ ఇట్లా జరుగుతుందండి. అది కంప్యూటర్ మెమరీస్కి వస్తే ఇక్కడ మనం ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సారీ ఒక నిమిషం ఉండండి, నేను ఇది ఒకసారి ఇక్కడ కంట్రోల్ యూనిట్ కోసం ఒకసారి చెప్పేస్తాను. కంట్రోల్ యూనిట్ కోసం ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను. కంట్రోల్ యూనిట్ అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేసి సిస్టమ్కి ఇస్తుంది, సిస్టమ్ ఇచ్చిన రిజల్ట్ని డీకోడ్ చేసి మనకి ఇస్తుంది అని చెప్పాను కదా. దాంతోపాటు కంట్రోల్ యూనిట్ ఇంకేం చేస్తుందంటే, మీరు కరెక్ట్గా చూసుకుంటే మీరు సిస్టంలో ఓపెన్ చేసినప్పుడు అన్ని అప్లికేషన్లో ఒకసారి ఓపెన్ అవ్వు. అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఒకసారి క్లిక్ చేసినా సరే ఈ 3 ఓపెన్ చేయడానికి డిఫరెంట్ టైమ్స్ పడతాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ అవుతుంది, కానీ 3 ఒకేసారి ఓపెన్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈ కంట్రోల్ యూనిట్ అనమాట. ఈ కంట్రోల్ యూనిట్ ప్రయారిటీ బేస్లో ఏది ముందు ఓపెన్ అవ్వాలి, ఏది వెనకాల ఓపెన్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. క్లాక్ పల్సల ద్వారా ఇది డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసి మనకి ఈ సర్క్యూట్లు ఓపెన్ చేయడం, ఈ అప్లికేషన్ ఏ టైంలో ఏది ఓపెన్ అవ్వాలనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అందుకనే మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఎంఎస్ ఆఫీస్ కానీ లేకపోతే తర్వాత అడాబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఫోటోషాప్, ఇలాంటివి కొంచెం లేట్గా ఓపెన్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ కంట్రోల్ యూనిట్ అనమాట. అదే జనరల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, టక్మన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నోట్ ప్యాడ్కి స్పీడ్, నోట్ ప్యాడ్కి ఓపెన్ చేసినప్పుడు అంత స్టోరేజ్ ఉండదు కాబట్టి కంట్రోల్ యూనిట్ దాన్ని తొందరగా ఓపెన్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అంటే ఆల్ అర్థమెటిక్ అండ్ లాజిక్. అంటే మనకు తెలిసిన మ్యాథ్స్ ఏదైతే ఉన్నాయో, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, రూట్ ఫంక్షన్స్, తర్వాత సైను, కాసు, ఇవన్నీ ఏదైతే ఉంటాయో, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్స్, ఇవన్నీ అర్థమెటిక్ యూనిట్ చూసుకుంటే, లాజికల్ యూనిట్ ఏం చూసుకుంటుంది? లాజికల్ యూనిట్ అంటే గేట్స్ ద్వారా జరిగే ఆపరేషన్. అంటే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఇలాంటి గేట్స్ ద్వారా జరిగే ఆపరేషన్ ఏదైతే ఉందో అది అర్థమెటిక్ లాజిక్ యూనిట్ చూసుకుంటుంది. ఇప్పుడు కంప్యూటర్ మెమరీస్లోకి వద్దాం. కంప్యూటర్ మెమరీ అంటే ఏంటంటే ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, 2 రకాలు. ప్రైమరీలో ర్యామ్, రోమ్. అందరూ జనరల్గా ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆ డెఫినేషన్తో సరిపోద్ది. ర్యామ్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ మెమరీ, ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ ఆర్ ఎరేజబుల్ మెమరీ, దీంతో సరిపోద్ది. ఎరేజబుల్ మెమరీ ఓకే, టెంపరరీ మెమరీ అనే పదం కూడా ఓకే.
ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది కూడా ఓకే. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ర్యామ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? జనరల్గా ర్యామ్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే, ఇప్పుడు ఈ మెయిన్ ఫ్రేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది కాకుండా ఒకసారి ఉండండి, నేను మీకు ఫుల్ కొంచెం లైవ్లో ఎగ్జాంపుల్ చూపించాలంటే నా స్క్రీన్ ఇక్కడ ఒకటే షేర్ ఇస్తాను నేను. ఓకే, నోట్ ప్యాడ్ ద్వారా చెప్తాను మీకు ఇది. ఓకే, నా నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదండి? ఒకసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతారా? నోట్ ప్యాడ్ నాది కనిపిస్తుంది కదా? నోట్ ప్యాడ్ అండి, నా నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా? రెస్పాన్స్ రావట్లేదు. ఓకే ఓకే ఫైన్, కనిపిస్తుంది కదా? ఫైన్. అయితే ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్లో చూడండి, ఇప్పుడు ర్యామ్ అంటే ఏంటో క్లారిటీగా మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదో టైప్ చేస్తున్నానండి, టైప్ చేశాను. అలాగే ఇక్కడ నేను ఇంకా ఏదో చాలా పెద్ద వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే ఏదో నాకు తెలిసింది ఏదో నేను ఇక్కడ ఎట్లా టైప్ చేస్తున్నాను నేను. సో ఇలా టైప్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం, ఇలా టైప్ చేస్తున్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇప్పుడు నేను ఇలా టైప్ చేస్తున్నాను కదా, ఇలా టైప్ చేసిందంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ర్యామ్. ఎలా ర్యామ్లో అంటే ఎలా స్టోర్ అవుతుంది? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇక్కడ నేను టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని కొడితే చూడండి ఒకసారి, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ షేర్ వచ్చింది కదండి, ఒకసారి సార్ రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేర్ వచ్చింది కదా? ఓకే ఫైన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇది నేను ఇట్లా ఓపెన్ చేశాను కదా, దీన్ని నేను సపోజ్ క్లోజ్ చేద్దామని చూస్తున్నానండి. క్లోజ్ చేద్దామని చూస్తే డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ టు అన్టైటిల్ అని చెప్పేసి అని అడుగుతుంది. అంటే అన్టైటిల్, ఈ డాక్యుమెంట్ పేరు అన్టైటిల్ అని వచ్చింది. అయితే డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ అని చెప్పేసి అడిగిందంటే దీని అర్థం ఏంటంటే, దీన్ని పర్మనెంట్గా సేవ్ చేయమంటావా అని అడుగుతుంది. పర్మనెంట్గా సెకండరీ మెమరీలో సేవ్ చేయమంటావా అంటే, ఇది ఇప్పుడు దాకా అయితే సేవ్ అవ్వలేదా? మరి సేవ్ అవ్వకపోతే ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ స్టోర్ అయ్యిందంటే ర్యామ్. అంటే ర్యామ్లో, ఇప్పుడు ర్యామ్ ఏంటంటే ఒక డాక్యుమెంట్. జనరల్గా మీరు ఇప్పుడు వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ టైప్ చేశారనుకోండి, వాట్సాప్లో ఒక మెసేజ్ టైప్ చేసి సెండ్ బటన్ నొక్కే వరకు కూడా ఆ టైపింగ్ ఆపరేషన్ అంతా కూడా ర్యామ్లో అయితే జరుగుతుంది. ర్యామ్ సెండ్ అనే బటన్ నొక్కే వరకు వాట్సాప్లో కానీ ఎనీ చాటింగ్ ప్లాట్ఫామ్ మీరు సెండ్ బటన్ నొక్కే వరకు కూడా అదంతా ర్యామ్లో స్టోరీ ఉంటుంది. ఎప్పుడైతే సెండ్ బటన్ నొక్కుతారో అది మీ సెకండరీ ఏదైతే రోమ్ అని అంటారో, రీడ్ ఓన్లీ మెమరీ, దాంట్లోకి వెళ్ళి సేవ్ అయి ఉంటుంది అనమాట. సో ర్యామ్ అంటే ఏంటంటే, మనం సింపుల్గా సేవ్ చేయడానికి ముందు
ఎనీ ఆపరేషన్, అది ఫోటోషాప్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, సేవ్ చేయడానికి ముందు వరకు జరిగే ఆపరేషన్ అంతా కూడా ర్యామ్లో జరుగుతుంది అని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డోంట్ సేవ్ అని కొట్టానండి. డోంట్ సేవ్ అని కొడితే ఇప్పుడు నేను అక్కడ డాక్యుమెంట్కి వెళ్తాను. ఇక్కడ చూసారా, నేను న్యూ ఇప్పుడు అన్టైటిల్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఓపెన్ చేశాను కదా, అది ఓపెన్ అయ్యలేదు. ఇందాక న్యూ డాక్యుమెంట్ కాకుండా అన్టైటిల్ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేశా, అది ఓపెన్ అయ్యలేదు. సో దీన్ని బట్టి ఏంటి, ఇప్పుడు అన్టైటిల్ డాక్యుమెంట్ అనేది ఎందులో ఓపెన్ అయింది, జనరల్గా ర్యామ్లో ఓపెన్ అయింది. ర్యామ్లో ఓపెన్ అయ్యి ర్యామ్లోనే వర్క్ అంతా జరుగుతుంది. ఎప్పుడైతే నేను సేవ్ చేస్తానో అది ఈ పర్టికులర్ లోకల్ డిస్క్ ఎఫ్ అని ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చి సేవ్ అవుతుంది. లోకల్ డిస్క్ ఎఫ్ అంటే ఎందులో ఉంటుంది, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే సెకండరీ మెమరీ. సో ర్యామ్ అంటే జనరల్గా మనం సిస్టమ్ ఆన్ అయి ఉన్నప్పుడు మనం ఏ ఆపరేషన్ అయినా సేవ్ చేయడానికి ముందు జరిగే ఫంక్షన్ అంతా కూడా ర్యామ్లోనే జరుగుద్ది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలోనే జరుగుద్ది. అందుకే ర్యామ్ అనేది ఎక్కువ సైజ్ ఉంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందని ఎందుకంటామంటే, ఇక్కడ నా సిస్టంలో మీరు కింద చూడండి ఎన్ని ఐకాన్స్ ఉన్నాయో, ఈ అన్ని ఐకాన్స్ కూడా సిస్టమ్ ఆన్ చేశానంటే ర్యామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. ర్యామ్లో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, ఎప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ర్యామ్ అనేది విడిపోతుంటుంది అనమాట. అంటే ఏంటంటే సపోజ్ ఒక 1 GB ర్యామ్ ఉందనుకోండి, 1 GB ర్యామ్ ఉంటే దీంట్లో ఎంఎస్ వర్డ్ క్లిక్ చేస్తే 500 MB, ఎంఎస్ వర్డ్కి 500 MB కావాలంటే ఎంఎస్ వర్డ్ ఇచ్చినప్పుడు ఆ ర్యామ్ కాస్త 500 MB కింద డివైడ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేశాను అనుకోండి, అదో 500 కింద డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు ర్యామ్ అనేది జనరల్గా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి, గూగుల్ క్రోమ్కి 300 MB కావాలి, కానీ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీసు ఈ ర్యామ్ని ఆక్యుపై చేసింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ర్యామ్ అనేది స్లో అవుతుంది. ఎందుకంటే మనం అంటాం కదా చాలా సందర్భాల్లో డిప్లొమాటిక్గా, మీరు అందరూ నాకు 2 కళ్ళు లాంటోళ్ళు అని చెప్పేసి. సో ఇద్దరు 2 కళ్ళు లాంటోళ్ళు అన్నట్టు ర్యామ్ కూడా అలాగే ఉంటుంది అనమాట ఈ అప్లికేషన్స్తో. మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాంటోళ్ళు, ఎవరిని పొడుచుకోవాలో నాకు అర్థం కాదన్నట్టు మొత్తం అన్నిటిని స్లో చేసి పారేస్తుంది అనమాట, డెసిషన్ తీసుకోలేక. అందుకే ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలి అని అంటారు. ఒకవేళ ర్యామ్ అనేది ఎక్కువ లేదనుకోండి, ఎక్కువ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేయకూడదు. ఎక్కువ అప్లికేషన్లు ఒకసారి ఓపెన్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఇది రిజల్ట్ ఉంటుంది అనమాట ర్యామ్ అంటే. సో ర్యామ్ అంటే అది. తర్వాత రోమ్. ఓకే, ఇక్కడ తర్వాత రోమ్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఇక్కడ జనరల్గా ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, రీడ్ ఓన్లీ మెమరీ అని అంటే పర్మనెంట్ మెమరీ ఓకే, కాకపోతే దీంట్లో ఏముంటుంది, ర్యామ్లో సేవ్ చేయడానికి ముందు ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది టెంపరీ మెమరీ కాబట్టి సేవ్ చేసే వరకు ర్యామ్లో వర్క్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత ర్యామ్ నుంచి ఎరేజ్ అయిపోతుంది. మరి రోమ్లో ఏముంటుంది, సేవ్ చేసిన తర్వాత రోమ్లోకి వెళ్తుందా, నథింగ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ర్యామ్లో ఉండేవన్నీ టెంపరీ ఆపరేషన్ సంబంధించిన ఫైల్స్ అయితే రోమ్లో ఉండేవి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ బయాస్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే మనం ఇప్పుడు నేను సేవ్ చేసిన వర్డ్ ఫైల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఫోటో కావచ్చు, సినిమా కావచ్చు, అవన్నీ రోమ్లో స్టోర్ అవ్వండి. అది రీడ్ ఓన్లీ మెమరీ అంటే దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బయాస్ సెట్టింగ్స్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. అందుకే రోమ్ అనేది పర్మనెంట్ మెమరీ. దాంట్లో రోమ్ని మనం చేంజ్ చేయడానికి కుదరదు అనమాట రోమ్ సెట్టింగ్స్ అనేవి. ఎందుకంటే రోమ్ సెట్టింగ్స్ అనేవి ఆ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ ఇన్స్టాల్ చేసి పెడతారు. తర్వాత ర్యామ్స్లో రకాలు ఏంటంటే స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఇక్కడ స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ అంటే టైప్స్ అనమాట. అంటే స్టాటిక్ ర్యామ్ అంటే ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ అనే ఒక టెక్నాలజీతో మొదలవుతుంది. డైనమిక్ ర్యామ్ అంటే కౌంటర్ మెకానిజంతో మొదలవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అందరం కూడా ఉపయోగించే మన ఫోన్లో మన సిస్టమ్స్లో అన్నీ ఉపయోగించేవన్నీ కూడా DDR4, DDR5 ర్యామ్స్. అందరూ DDR3, 4, 5. DDR అంటే డైనమిక్ డ్యూయల్ ర్యామ్ అనొచ్చు, లేదా డబుల్ డేటా రేట్ ర్యామ్ అని చెప్పేసి కూడా అనొచ్చు. DDR అంటే డైనమిక్ డ్యూయల్ ర్యామ్, లేదా డబుల్ రేట్ ర్యామ్ అని చెప్పి కూడా
అంటారనమాట. సో ఇక్కడ మన సిస్టమ్స్ ఉపయోగించేవన్నీ కూడా అవే. తర్వాత రోమ్ వచ్చేసరికి ప్రోమ్, ఈప్రోమ్ అంటే ప్రోమ్ అంటే ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే ఏంటంటే కొన్ని రోమ్స్ని మనం అరెస్ట్ చేయాలంటే కొన్ని ఒక మెకానిజం ద్వారానే మనం చేయగలుగుతాం. అందులో ఒక టెక్నాలజీ ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రోమ్స్లో ఏంటంటే మనం ప్రోగ్రామ్ చేసి చేంజ్ చేయొచ్చు. తర్వాత ఈ ప్రోమ్ ఎలక్ట్రానికల్లీ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ ప్రోమ్ అంటే ఎలక్ట్రానికల్లీ అంటే అర్థం ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ వేవ్ అంటే కరెంట్ని పాస్ చేసి కూడా అందులో ఉన్న డేటాని మనం అరెస్ట్ చేసే కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్రోమ్ ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇవి ఎలా ఉంటాయంటే ఈ ఈ ప్రోమ్లో ఎట్లా ఉంటాయంటే ఇందులో మనము డేటాని క్రియేట్ చేసి అరెస్ట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రోమ్లో ఓన్లీ అరెస్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ ద్వారా ఆప్షన్ ఉంటుంది అనమాట. తర్వాత సెకండరీ మెమరీకి వస్తే ఏముంటాయి మనకి హార్డ్ డిస్క్, తర్వాత కాంపాక్ట్ డిస్క్ అంటే సిడి డివిడి, తర్వాత మ్యాగ్నెటిక్ టేపు, ఫ్లాపీ డిస్క్. అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ అంటే మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ఒక డిస్క్ షేప్లో ఉంటుంది, చూస్తారు, అందరూ చూశారు. తర్వాత కాంపాక్ట్ డిస్క్ అంటే సిడి, మనం అందరూ చూసాం, సిడి డివిడీస్ అన్నిటిని కలిపి కాంపాక్ట్ డిస్క్ అనే ఫార్మాట్లోకి వస్తుంది. తర్వాత మ్యాగ్నెటిక్ టేప్ అంటే మనకి మన చైల్డ్హుడ్లో మనకి క్యాసెట్లు వచ్చాయి కదా, ఆడియో క్యాసెట్లు వచ్చాయి కదా, టేప్ రికార్డర్లో పెట్టుకోను. ఆ టేప్ రికార్డర్లో పెట్టుకునే ఆ బ్లాక్ లైన్ టేప్ ఏదైతే ఉందో దాన్ని మ్యాగ్నెటిక్ టేప్ అని చెప్పేసి అంటారనమాట. తర్వాత ఫ్లాపీ డిస్క్ అంటే ఇంచుమించు చిన్న అంటే ఒక మెమరీ కార్డు. ఇప్పుడు మనకి మెమరీ కార్డులు ఎలా అయితే ఉన్నాయో ఓల్డెన్ డేస్లో ఫ్లాపీ డిస్క్లు ఉండే అనమాట. అంటే ఇప్పుడు మెమరీ కార్డు మనం మెమరీ కార్డు స్లాట్లో ఎలాగైతే మనం ఇన్సర్ట్ చేసుకుంటున్నాం నెమ్మదిగా, అలానే ఆ ఫ్లాపీ డిస్క్ కూడా ఒకప్పుడు పెద్ద స్లాట్ ఉండేది అనమాట. పాత కంప్యూటర్లు చూడండి, కింద ఒక చిన్న పెద్ద స్లాట్ ఉంటుంది, దాంట్లో ఇన్సర్ట్ చేస్తుంది సీడీ లాగా. అది లోపలికి వెళ్ళి ఇన్సర్ట్ అయిన తర్వాత దాంట్లో డేటా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లాపీ అనేది కొంచెం తక్కువ మెమరీతో ఉంటుంది అనమాట. అప్పటికి అంత పెద్ద అవసరాలు ఉండేవి కాదు. ఇప్పుడంటే బ్లూరే సినిమాలు పెద్ద పెద్ద ఇవన్నీ వచ్చేసినాయి, కానీ అప్పట్లో అయితే అంత ఉండేవి కాదు. ఓకే, సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, ఆల్రెడీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ చెప్పాను నేను. ఫస్ట్ ఇది కీబోర్డ్. ఎంఎస్ ఆఫీస్కి ఉపయోగించేది కీబోర్డ్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఇందులో కీబోర్డ్లో 2 రకాలు ఏంటంటే యూఎస్బి టైప్ ఉంటాయి, ఆ తర్వాత ప్లగ్ ఇన్ మోడ్ టైప్స్ ఉంటాయి. అంటే పెట్టుకునే టైపు ఒక కొన్ని కీబోర్డ్లు ఉంటాయి. యూఎస్బి యూనివర్సల్ సీరియల్ బస్ ఫార్మాట్లో పెట్టుకుని ఉంటాయి అనమాట. ప్రస్తుతం అయితే అన్ని యూఎస్బి ఫార్మాట్లోనే వస్తాయి. అలాగే మౌసులు కూడా 2 టైప్స్ ఉంటాయి. అవి కూడా కీబోర్డ్ యూఎస్బి టైప్ ఉంటాయి, లేకపోతే ప్లగ్ ఇన్ టైప్ కూడా ఉంటాయి. తర్వాత స్కానర్ అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్కి చాలా ఇంపార్టెంట్ కదా. మన డాక్యుమెంట్ స్కాన్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం రకరకాలుగా. సో స్కానర్ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత అవుట్పుట్ డివైసెస్కి వచ్చేసరికి మానిటరు, ప్రింటరు, స్పీకరు, ప్లాటరు. ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రింటరు, మానిటరు, స్పీకర్ ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైసెస్లోకి వస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ మైక్రోసాఫ్ట్లోకి వచ్చాం. ప్రస్తుతం అయితే టైం 12 o'clock అవుతుంది. ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. 10 minutes తర్వాత మళ్ళీ మనం జాయిన్ అవుతాం. ఆ తర్వాత మనం హిస్టరీ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కోసం అవి తెలుసుకుందాం. ఇక్కడ చాలా మందికి ఒక చిన్న డౌట్ రావచ్చండి. ఏంటంటే, సార్ ఎంఎస్ ఆఫీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ ఏంటి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి అని తెలియాలి. కొంతమంది అనుకుంటారు, సార్ మాకు ఇవన్నీ తెలుసు కదా అని చెప్పేసి. ఇవన్నీ అందరికీ అంతా తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ తెలియకుండా నేర్చుకుందామని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి ఖచ్చితంగా. మహా అయితే మనకి ఇదంతా తెలుసు కాబట్టి మళ్ళీ విన్నట్టు ఉంటుంది, అంతేగాని. కాకపోతే ఇది అందరికీ ఒక కోర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో దీన్ని గుర్తించండి. రేపు నుంచి అయితే ఇంకా కంప్లీట్గా ఫస్ట్ ఎంఎస్ వర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం రేపు. అప్పుడు మీకు బాగా తెలుసు అనుకున్న టెక్నిక్స్ అన్నీ కూడా అప్పుడు చెప్పండి. అప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను కదా, అప్పుడు చాట్ బాక్స్లో ఎంతమంది రెస్పాన్స్ ఇస్తారో చూస్తాను నేను. ఓకే,
సో ఇక్కడ నుంచి 10 minutes బ్రేక్. ఎగ్జాక్ట్గా నేను 12:10కి వస్తాను. ఈలోపు మీరు ఏదన్నా బ్రేక్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వేణు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వద్దండి, బ్రేక్ తీసుకోమన్నాను, లెఫ్ట్ అవ్వమన్నా. యా స్టూడెంట్స్, ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ నేను చాట్ బాక్స్ లో నేను మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పోస్ట్ చేస్తాను. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి త్వరగా. ఒకసారి చాట్ బాక్స్ చెక్ చేయండి అండి. ఒకసారి ఎవరు రెస్పాండ్ అవ్వద్దు, ఓకేనా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వద్దు, లింక్ పైకి వెళ్ళిపోతుంది, చూడండి. అది ఒకసారి ఫిల్అప్ చేసేసేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి మీకు వెన్స్డే అండి, ఈ రోజు కాదు, 2 days మేము చెక్ చేస్తాం. ఇంకొక అనౌన్స్మెంట్ అండి, ఒక్కసారి నాకు అందరూ రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ ట్రైబల్ యూత్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ఒకసారి నాకు అందరూ రెస్పాండ్ అవ్వండి. ట్రైబల్ స్టూడెంట్స్, ఎందుకంటే మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఇప్పుడు జరుగుతుంది అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అనమాట. సో ఎట్ ద సేమ్ టైం మనకి 9 to 11 క్లాస్ ఉందండి. 9 to 11 కూడా ఇంకొక ఎంఎస్ ఆఫీస్ బ్యాచ్ ఉంది, ఓన్లీ ఫర్ ట్రైబల్ యూత్ కి. ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ అని మేము ఒక ట్రైనింగ్స్ పెట్టామండి. ఇప్పుడు మీరు ఎలాగైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారో, అలాగే ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ అని మేము ట్రైనింగ్స్ పెట్టాము. సో ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓకే, ఓకేనా? ఒకసారి ఎవరైనా ఉంటే నాకు రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ స్టార్ట్ అయినాయి, ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఒకసారి నాకు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ట్రైబల్ స్టూడెంట్స్ ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. చాట్ బాక్స్ లో నేను చూస్తున్నాను, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ట్రైబల్ స్టూడెంట్స్ తెలుసు కదా, ట్రైబల్ స్టూడెంట్స్, ఎస్టీ. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎస్టీస్, ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. యా ఉన్నారు, ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. సో మీరేం చేస్తారు అంటే, మనకి ట్రైబల్ స్టూడెంట్స్ ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ అని మనకు మార్నింగ్ 9 to 11 ఒక బ్యాచ్ ఉందండి. ఆ బ్యాచ్ లో అటెండ్ అవ్వండి మీరు, ఓకేనా? ఓన్లీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనమాట. మేము ఏపీఎస్ఎస్డిసి వారు ఎస్పెషల్లీ ఫర్ ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ అని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్స్ కోసం పెట్టామన్నమాట, ఓకేనా? ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ కోసం పెట్టాము. సో మీరు ట్రైబల్ ట్రైనింగ్స్ కి రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? నేను ఒకసారి దానికి జూమ్ లింక్స్ అవి ఉన్నాయి కదా, ఒకసారి నేను నేను ఒకసారి చాట్ బాక్స్ లో పెడతాను, అవి చూడండి, ఓకేనా? అది ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ కేనండి. రిమైనింగ్ పర్సన్స్ మీరు అటెండ్ అయినా మీకు సర్టిఫికేట్ రాదండి, ముందుగానే నేను చెప్తున్నా, ఓకేనా? ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ కి మాత్రమే నేను ఇప్పుడు పెట్టే జూమ్ లింక్ ట్రైనింగ్స్ అని. చూడండి, ఒకసారి జూమ్ ఐడి పెట్టాను, ఒకసారి చూడండి, జూమ్ ఐడి కూడా పెట్టాను నేను. ఒకసారి తర్వాత జూమ్ పాస్వర్డ్ కూడా పెడుతున్నాను, చూడండి. ఓన్లీ ఫర్ ట్రైబల్ యూత్ అండి, ఓకేనా? ఓన్లీ ఫర్ ట్రైబల్ యూత్. నార్మల్ స్టూడెంట్స్ ఒకవేళ అదర్ దాన్ ట్రైబల్ ఎవరైనా సరే దానికి అటెండ్ అయినా సరే మీకు సర్టిఫికేట్స్ అనేవి రావండి, ముందుగానే నేను చెప్తున్నా, ఓకేనా? ఈ మీటింగ్ నుంచి మీరు లెఫ్ట్ అయిపోయి ఆ మీటింగ్ లో జాయిన్ అయినా సరే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓన్లీ ఎస్టీ అనే ఉంటుందండి అక్కడ, ఓకేనా? ఓన్లీ ట్రైబల్ అని ఉంటుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు, తర్వాత వచ్చేసేసి మీకు వచ్చేసి సర్టిఫికేట్ కూడా రా. తర్వాత ఓన్లీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్ళండి, ఓకేనా? మీకు ముందుగానే నేను చెప్తున్నా. ఒక్కసారి చూడండి, నేను 2 పెడుతున్నాను, జూమ్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ పెట్టాను.
ముందు మళ్ళీ నేను చెప్తున్నానండి, ఓన్లీ ఎవరండి, ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా? యా, ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్. మళ్ళీ నేను చెప్తున్నాను, వాళ్ళకి ఏమంటే ఓన్లీ ట్రైబల్ ట్రైనింగ్స్ లో మేము ఏం పెట్టామంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ పెట్టాము. ఓకేనా? కంప్యూటర్ ఫండమెంటల్స్ పెట్టాము. తర్వాత వచ్చేసేసి సాఫ్ట్ స్కిల్స్ కూడా అయిపోయాయండి. సాఫ్ట్ స్కిల్స్ 2 బ్యాచెస్ అయిపోయాయి. సో వాళ్ళకి ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి. ఓకేనా? ఓన్లీ ఆ ట్రైబల్ యూత్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. 9 to 11 ఉంటుందండి. ఓకేనా? అదర్ దాన్ ట్రైబల్ స్టూడెంట్స్ మనకి నార్మల్ ఇప్పుడు మీరు అటెండ్ అయ్యారు కదా, ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీకు. రిజిస్ట్రేషన్ లింక్ అవన్నీ కూడా మీరు ఆ ట్రైనింగ్, నేను ఇప్పుడు జూమ్ ఐడి జూమ్ పాస్వర్డ్ పెట్టాను కదా, సో మీరు అక్కడ అటెండ్ అయితే అక్కడ మా కోఆర్డినేటర్స్ ఉంటారండి, వాళ్ళు ఇస్తారు మీరు. ఓకేనా? జూమ్ ఐడి జూమ్ పాస్వర్డ్ నేను పెట్టాను చూడండి చాట్ బాక్స్ లో. సో మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోండి. ఓకేనా? 9 to 11 అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్. ఓకేనా? ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్. నార్మల్ స్టూడెంట్ అదర్ దాన్ ట్రైబల్ స్టూడెంట్స్ మీరు కానీ ఆ మీటింగ్ వెళ్ళినా సరే మీరు రిజిస్ట్రేషన్ మీకు జరగదు, ప్లస్ మీకు సర్టిఫికేషన్ రాదు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ మీద ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ అని మీకు నేమ్ ఉంటుందండి. ఓకేనా? ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ అని నేమ్ ఉంటుంది. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే దాంట్లో సర్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నా, అదర్ దాన్ ట్రైబల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళినా మీకు ఉపయోగం ఉండదు. మీరు 40 hours విన్నా సరే, మీ క్లాస్ విన్నా సరే మీకు అక్కడ యూజ్ అనేది ఉండదు. ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ మీరు వెళ్ళండి. ఓకేనా? త్వరగా మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి. స్టూడెంట్స్ త్వరగా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి మీరు. యా, అది 9 to 11 అండి. ఓకే? ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ 9 to 11 అండి. మన టైం ఏంటండి, అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్స్ అండి. మనం చేసేది ఏంటండి, యూఈవై అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్స్ 11 to 1 అండి. అదర్ దాన్ ట్రైబల్ స్టూడెంట్స్ మన మీటింగ్ లో అటెండ్ అవ్వండి. ఇప్పుడు మీరు అటెండ్ అయ్యారు కదా, అలాగే అటెండ్ అవ్వండి. ఓకేనా? అదర్ దాన్ ట్రైబల్ స్టూడెంట్స్. ఓకేనా? అంటే నార్మల్ ఇంకా ఎస్టీ అంటే ట్రైబల్కి వెళ్తుంది కదా, నార్మల్ గా జనరల్ క్యాండిడేట్స్, ఓసీ అంటే తెలుసు కదా, ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్, తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్ అందరూ మన దాంట్లో అటెండ్ అవ్వచ్చు అండి. ఓకేనా? ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ మీటింగ్కి వెళ్ళండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో మీరు అడగవచ్చు, నేను చెప్తానండి. ఒక్క నిమిషం, నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు చాట్ బాక్స్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. అడగండి. ట్రైబల్ స్టూడెంట్స్ ఇక్కడ కూడా అటెండ్ అవ్వచ్చు అండి, నో ప్రాబ్లం అండి. ఇక్కడ అటెండ్ అయినా సరే మీకు నో ప్రాబ్లం, నేను కాదంటలేదు. మీరు ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్ అని మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాం, దాంట్లోకి వెళ్ళండి మీరు. నేను మంచిగా చెప్తున్నా, ఎందుకంటే ఓన్లీ ఫర్ ఎస్టీ ట్రైనింగ్స్ పెట్టాం కాబట్టి దాంట్లోకి వెళ్ళండి అని చెప్తున్నా. ఇక్కడ అటెండ్ అయినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఓన్లీ ఫర్ ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్ కదా అవి. ఓకే? నెక్స్ట్ ఇంకా చాలా స్టార్ట్ అవుతాయి ట్రైబల్ యూత్ ట్రైనింగ్స్. ఓకేనా? అక్కడికి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను, ఒకసారి ఫిల్అప్ చేయని వాళ్ళు చేయండి. ఎంఎస్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ లింక్ ఫిల్ చేయలేదా? ఒకసారి నేను అది కూడా పెడతాను చూడండి. స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఎవరి దగ్గర ఉందా మీ దగ్గర? ఒకసారి అది పెట్టేసేయండి. మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ లింక్ ఉందా? అదర్వైజ్ నేను ఒకసారి చూసి పెట్టేస్తాను. ఒక నిమిషం, జస్ట్ 1 minute. ఒక దగ్గర నుండి పెట్టేసేయండి, నో ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ లింక్. యా, మన స్టూడెంట్స్ కొంతమంది పెట్టారు చూడండి. అదైనా ఫిల్అప్ చేసేయండి, నేను ఇచ్చిందే కదా. ఫీడ్బ్యాక్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే.
ఓకే, మీకు 2 పాయింట్స్ అర్థమైనాయి కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి. రెండో పాయింట్ ఏంటి అంటే మీరు ఎవరైతే ట్రైబల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 9 to 11 ట్రైబల్ యూత్ ట్రైనింగ్ స్టార్ట్ ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, సో మీరు దానికి అటెండ్ అవ్వండి. ఓకే, మీరు దానికి అటెండ్ అవ్వండి. ఇంకోటి ఏంటి అంటే వాట్సాప్ లింక్ అనేది మేము వెన్స్డే ఇస్తామని నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ అడగొద్దు, వెన్స్డే నేను ఇస్తాను. ఓకేనా, యూట్యూబ్ లింకులు ముందు క్లాసెస్ జరిగిన ఉండండి. క్లాసెస్ జరిగిన తర్వాత రికార్డెడ్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం, అప్పుడు ఇస్తాం మీకు. నుకరాజు, ఆర్ యు దేర్? యూ కెన్ స్టార్ట్ ద క్లాస్ నౌ. హలో, యా, యూ కెన్ స్టార్ట్ నుకరాజు. ఓకే ఓకే ఫైన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము ఇప్పుడు వరకు మనం బేసిక్ కంప్యూటర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు నుంచి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎంఎస్ ఆఫీస్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో ఈ మైక్రోసాఫ్ట్ ఫౌండర్స్ ఎవరు, తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకుంటే కొంచెం మనకి ఎంఎస్ ఆఫీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఓకే ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో విండో వాటి కోసం తీసుకుందామండి. ఇప్పుడు మనం ఇది ఒక రీక్యాప్ లాగా అనమాట. ఇప్పుడు వరకు మనకు జరిగింది రీక్యాప్. ఓకే, సో ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ మైక్రోసాఫ్ట్. మనం ఓకే, ఫస్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ని ఫౌండ్ చేసింది ఏంటంటే బిల్ గేట్స్ అండ్ పాల్ యాలన్. ఇక్కడ బిల్ గేట్స్ అని చెప్పేసి అని అనుకుంటాం, కానీ మైక్రోసాఫ్ట్ని స్థాపించింది బిల్ గేట్స్ అండ్ పాల్ యాలన్ అనే ఇద్దరు వ్యక్తులు అనమాట. సో జనరల్గా పాల్ యాలన్, బిల్ గేట్స్ అనేది ఇద్దరు స్టూడెంట్స్. బిల్ గేట్స్ ఫస్ట్లో ఏం చేసేవాడు అంటే ఐసీస్ని ఉపయోగించి కొత్త ప్రోగ్రామ్స్ అవన్నీ డెవలప్ చేసి కంపెనీస్కి అమ్మేవాడు. అంటే ఒక ఫ్రీలాన్సర్లా పనిచేసేవాడు అనమాట. చిన్న కంపెనీస్కి కొత్త ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసేవాళ్ళు అనమాట. సో ఆయన బిల్ గేట్స్ అండ్ పాల్ యాలన్ కలిపి మైక్రోసాఫ్ట్ని అనేది పెట్టారు. ఇది ఎప్పుడు పెట్టారంటే గేట్స్ అండ్ యాలన్ ఇప్పుడు 1975లో దీన్ని ఆల్బుక్యూర్క్, న్యూ మెక్సికో, న్యూ మెక్సికో అనే కంట్రీలో ఆల్బుక్యూర్క్ అనే ఒక సిటీలో పెట్టారనమాట 1975లో. ఫస్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎలా ఉండేదండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫస్ట్లో ఎట్లా ఉండేది. అయితే ఇది ఎప్పటి వరకు ఉన్నదంటే April 4th, 1975 నుంచి 1979 మధ్యలో ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది న్యూ మెక్సికోలో ఉండేదన్నమాట. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ అంటే అర్థం ఏంటంటే మైక్రో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని అర్థం అనమాట. మైక్రో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనే ఒక పెద్ద పదానికి మైక్రోసాఫ్ట్ అని సింపుల్గా ఒక స్మాల్ యాక్రోనియం లాగా పెట్టారనమాట. తర్వాత 1979లో బెలివ్యూలోకి వెళ్ళిపోయింది అనమాట. బెల్లీవ్యూ వాషింగ్టన్కి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది హెడ్ ఆఫీస్ షిఫ్ట్ అయిపోయింది. ఈ 1979 నుంచి ఇప్పటి వరకు కూడా మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్, అంటే ఇందాక చెప్పిన న్యూ మెక్సికోలో ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చారనమాట 1975లో. 1979లో వచ్చేసరికి వాషింగ్టన్కి మారిపోయింది అనమాట. అంటే మెక్సికో అనేది ఒక కంట్రీ, వాషింగ్టన్ అనేది మీ అందరికీ తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది కాబట్టి అది దాని క్యాపిటల్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత November 20, 1985ని
వీళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేశారనమాట. ఏంటి అంటే గ్రాఫికల్ ఎక్స్టెన్షన్ ఫర్ ఎంఎస్ డాస్. అంటే ఎంఎస్ డాస్ అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ని గ్రాఫికల్ ఎక్స్టెన్షన్ యాడ్ చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం చేస్తున్న స్క్రీన్ మీద ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మీద వస్తుంది కదా, దాన్ని తయారు చేశారనమాట వీళ్ళిద్దరూ కలిపి. తర్వాత 1995 నుంచి 2007 వరకు 4A ఇంటూ ద వెబ్ అంటే ఏంటంటే వెబ్ టెక్నాలజీస్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారనమాట. అప్పుడు దాకా చాలా వెబ్ బ్రౌజర్లు ఉండేవి. ఆ వెబ్ బ్రౌజర్లు అన్నీ కూడా చాలా స్లోగా, ఒకసారి ఓపెన్ చేస్తే ఎప్పటికో ఓపెన్ అయ్యేటట్టు అలా ఉండేదన్నమాట. అలాగే ఈ 1995 to 2007 ఈ పీరియడ్లో విండోస్ 95, విండోస్ ఎక్స్పీ, ఎక్స్బాక్స్ ఈ మూడు తెచ్చారు. విండోస్ 95, విండోస్ ఎక్స్పీ అనేది ఏంటంటే ఒక విండోస్ యొక్క ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, బాగా పాపులర్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పటికీ కూడా విండోస్ 95, విండోస్ ఎక్స్పీ చాలా బ్యాంకుల్లో కానీ చాలా మంది హార్డ్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉపయోగించారు. ఎందుకంటే విండోస్ 95 ఇప్పటికీ ఎందుకు ఉపయోగించారంటే విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టంలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హార్డ్ డిస్క్ని రికవరీ చేసే ఒక ఆప్షన్ విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. చాలా మంది హార్డ్వేర్ ఇంజనీర్లు ఇప్పటికీ కూడా విండోస్ 95 ఎందుకు పెట్టుకుంటారంటే హార్డ్ డిస్క్ ఎక్కడైనా కరప్ట్ అయ్యి ఎవరైనా సార్ హార్డ్ డిస్క్ కరప్ట్ అయింది, డేటా రిట్రైవ్ చేయాలంటే విండోస్ 95 ఉంటే కొంచెం ఈజీగా రిట్రైవ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి దాన్ని వాడతారు. అలాగే విండోస్ ఎక్స్పీ కూడా. విండోస్ ఎక్స్పీ అయితే అది మనుషులు అప్పుడు దాకా వచ్చిన ఓఎస్లు అన్నిటిలోని కూడా బీట్ చేసిన ఓఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విండోస్ ఎక్స్పీ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ఇంకా ఎవరైనా సరే కంప్యూటర్ ఉపయోగించే విధంగా ఉంటుంది అనమాట. అంత ఈజియెస్ట్గా యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేసిన ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. తర్వాత ఎక్స్బాక్స్ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ యొక్క గేమింగ్ కన్సోల్ అంటే ఏంటంటే వాళ్ళు గేమ్ సిడీస్ రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్తో సంబంధించి గేమ్ రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన వీడియో గేమ్స్ సంబంధించిన కిట్స్, జాయ్స్టిక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారనమాట. సో ఇవన్నీ కలిపి 1995, 2007 మధ్యలో జరిగిన అతిపెద్ద ఇన్వెన్షన్లు అండ్ రెవల్యూషనరీ ఇన్వెన్షన్స్ అని చెప్పచ్చు. తర్వాత 2007 నుంచి 2011 మధ్యలో ఏం తయారు చేశారంటే మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎలా చెప్తున్నామో క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అనేది ఇది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. అలాగే విండోస్ విస్టా అండ్ విండోస్ 7 ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ విండోస్ ఎక్స్పీ కన్నా విండోస్ విస్టా ఇంకా పాపులర్ అయింది. విండోస్ 7 అయితే ఇంకా ఇప్పటికీ కూడా సూపర్ సక్సెస్. మొత్తం మైక్రోసాఫ్ట్ హిస్టరీలో సూపర్ సక్సెస్ అయిన ఓఎస్ ఏదన్నా ఉందంటే అది విండోస్ 7. ఎందుకంటే అటు ఓల్డేజ్, ఇప్పుడు విండోస్ 7కి ముందు ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళకి, విండోస్ 7 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మొత్తం అందరికీ కూడా సోఫిస్టికేటెడ్గా అందరికీ నచ్చే విధంగా ఉన్న ఏకైక ఓఎస్ అది విండోస్ 7 అనమాట. తర్వాత ఇక్కడి నుంచే 2011లోనే మైక్రోసాఫ్ట్ స్టోర్స్ అనేది స్టార్ట్ చేశారు. అంటే చూడండి, మనం విండోస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్ అనేది ఓపెన్ అవుతుంటాయి కదా, ఆ మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది విండోస్ 11లోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2011 to 2014లో విండోస్ 8, 8.1, ఎక్స్బాక్స్ 1 అంటే ఎక్స్బాక్స్కి సక్సెసర్ అనమాట. సక్సెసర్ అంటే ఎక్స్బాక్స్ అనేది ఒక గేమింగ్ కన్సోల్ ఉంది కదా, ఆ గేమింగ్ కన్సోల్ కన్నా ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం సూపర్ గ్రాఫిక్స్ యాడ్ చేసి 2011-14లో ఎక్స్బాక్స్ 1 అనేది పెట్టారు. అలాగే ఇప్పుడే outlook.com అనేది కూడా ఒకటి వచ్చింది. outlook.com అంటే ఏంటంటే ఒక మెయిల్ సర్వీస్ అనమాట. ఎంఎస్ అవుట్లుక్ మెయిల్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ అనేది మెయిల్ సర్వీస్ని కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేసింది. అలాగే సర్ఫేస్ డివైసెస్ అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించి చాలా మందికి తెలియదు. కాకపోతే ఏంటంటే చాలా సర్ఫేస్ డివైజులు మీరు ఒకసారి చూస్తే చాలా హై కాస్ట్ ఉంటాయి అండ్ దాంతోపాటు సూపర్ ఫంక్షనాలిటీ అనమాట. అంటే టచ్ ల్యాప్టాప్స్ ఏదైతే ఉంటాయో మన చేతితోటే అక్కడ పెయింటింగ్లు అవన్నీ చాలా రకాల ఆపరేషన్లు మన ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నట్టు కింద ఉన్నాయి కదా లాస్ట్ది, అవి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డివైస్ అనమాట. ఆ సర్ఫేస్ డివైజ్లో మన చేతిలో పెట్టుకొని మొత్తం అన్నీ చూడొచ్చు, మొత్తం అన్నీ టచ్తో చూడొచ్చు అనమాట. చాలా హై సెన్సిటివ్ టచ్తో మనం ఎలాంటి ఆపరేషన్స్ అయినా సరే మనం చేయొచ్చు అనమాట.
చాలా హై స్పీడ్ ఉంటుంది. ఒక్కొక్కటి మినిమమ్ స్టార్టింగ్ ప్రైజే 2.5 lakhs అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట సర్ఫేస్ డివైస్లు అనేవి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 100% ఉపయోగించిన ఫస్ట్ డివైస్ సర్ఫేస్ డివైస్. అంటే ప్రతి ఫంక్షన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉంటుంది అనమాట. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఏమొచ్చాయంటే విండోస్ 10 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ప్రజెంట్ నేను చెప్తున్న నా ల్యాప్టాప్లో ఉన్న ఓఎస్ విండోస్ 10. అలాగే మీ ప్రతి ఒక్కరి ల్యాప్టాప్లో ఉన్న జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది విండోస్ 10. యాపిల్ ల్యాప్టాప్లో వేరే ఓఎస్లు ఉంటాయి. ఇంటెల్ నార్మల్ ల్యాప్టాప్స్లో మాత్రం ఖచ్చితంగా విండోసే ఉంటుంది అనమాట. అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు. అది ఈ 2014 to 2000 ఇప్పుడు పీరియడ్ 2020 పీరియడ్ ఏదైతే ఉందో అందులోనే ఉన్నాయన్నమాట. అలాగే మైక్రోసాఫ్ట్ హాలోలెన్స్ అంటే అక్కడ చూడండి లాస్ట్ పిక్లో ఒక వ్యక్తి కళ్ళజోడు ఒక స్పెక్టికల్స్ పెట్టుకొని గాలిలో చేతులు పెట్టాడు. కానీ అక్కడ బాల్ ఉందనే విషయం అతనికి మాత్రమే తెలుస్తుంది అనమాట. అంటే ఏంటంటే డేటాని అనలైజ్ చేయడానికి, లేకపోతే మనకు వచ్చిన పోస్టులు చూడడానికి ఇవన్నీ కూడా మనం ఎయిర్లోనే స్క్రీన్ కనిపిస్తుంది. గాల్లోనే దీన్ని ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అని చెప్పేసి అంటారు. ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా మనం గాల్లోనే మన స్క్రీన్ చూడొచ్చు అనమాట. అంటే మనకి గోడ కానీ లేకపోతే ఏదన్నా ప్లాట్ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆ లెన్స్ ఆన్ చేసుకుంటే మనకు మాత్రమే కనిపిస్తుంది. ఆ లెన్స్ ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి కనిపిస్తుంది. అందులో ఉన్న బెస్ట్ టెక్నాలజీ అదనమాట. సో మైక్రోసాఫ్ట్ హాలోలెన్స్ అనేది కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది అండర్ రీసెర్చ్లో ఉంది. తర్వాత అది రిలీజ్ అవుతుంది. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన మేజర్ ఇన్వెన్షన్స్, మైక్రోసాఫ్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇవన్నమాట. సో ఇది ఒక ప్రెస్టీజియస్ మైక్రోసాఫ్ట్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అనమాట. ఎన్నో లక్షల కోట్ల టర్న్ ఓవర్, దాదాపు కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు బిల్ గేట్స్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ మధ్యకాలంలో అతను డ్రాప్ అయ్యి 5th or 4th పొజిషన్కి వెళ్ళారు. కానీ జనరల్గా అయితే ఆయన చాలా పెద్ద ధనవంతుడు అని చెప్పొచ్చు. దాంతోపాటు ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, అవి కూడా చాలా ఎక్కువ. చాలా డబ్బులు సోషల్ సర్వీస్కి ఖర్చు పెడతారనమాట. తర్వాత ఇప్పుడు వెర్షన్స్ ఆఫ్ విండోస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్లో వెర్షన్స్ ఏమున్నాయో చూడండి. విండోస్ 1, విండోస్ 3.1, విండోస్ 95, విండోస్ XP, విండోస్ విస్తా, విండోస్ 7, విండోస్ 8 అండ్ విండోస్ 10. ఇప్పుడు దాకా వచ్చిన మేజర్ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో వాటి టైం లైన్స్ చూస్తే ఇట్లా ఉంటాయి వాటి టైం లైన్స్. సో మీరు గమనిస్తే చూసారు కదా ఇవి ఎలా ఉన్నాయో. విండోస్ 1 అనేది ఐకాన్ ఎట్లా ఉంటుంది, విండోస్ 3.1 అయితే దాని పక్కన చూడండి ఎట్లా ఉన్నదో, విండోస్ 95, విండోస్ XP. సో అలాగా ఈ టైం లైన్ ప్రకారం మనకి ఇన్ని ఓఎస్లు మనం ఇప్పుడు దాకా ఉపయోగించాం. తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఎంఎస్ ఆఫీస్కి వచ్చేసాం. సో ఎంఎస్ ఆఫీస్లో ఎన్ని వర్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 1.0 1990లో రిలీజ్ అయింది. ఇందులో ఆఫీస్ 1.0 అంటే ఏంటంటే ఇప్పుడు 1999లో రిలీజ్ అయింది. ఇది వర్డ్ 1.1, ఎక్సెల్ 2.0, పవర్ పాయింట్ 2.0 ఈ వర్షన్స్తో వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ 2016 వాడుతున్నాం మనం. 1990లో ఎంఎస్ వర్డ్ 1.1 అంటే బేసిక్ వర్షన్ అనమాట. అలాగే ఎంఎస్ ఆఫీస్ 2.0 అనేది 1992లో రిలీజ్ అయింది. ఇందులో వర్డ్ 2.0C, ఎక్సెల్ 4.0A, పవర్ పాయింట్ 3.0 అనేది ఉపయోగించారు దీంట్లో టెక్నాలజీ. తర్వాత 1994లో ఆఫీస్ 4.3 అనేది రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి ఎంఎస్ వర్డ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఎక్కడైతే 4.3 వచ్చిందో ఇక్కడ నుంచి ఎంఎస్ వర్డ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. కొంచెం అంటే పాతలో ఉన్న బగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకొని కొంచెం ఈజీగా అయ్యేటట్టు చేయడానికి వచ్చింది. అలాగే ఇప్పుడు 95లో ఆఫీస్ 95 అని వచ్చింది. ఎందుకు సార్ ఇక్కడ ఆఫీస్ 5 అని పెట్టకుండా 95 అని పెట్టారంటే 1995లో విండోస్ 95 అనే ఓఎస్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి అనుసంధానంగా ఈ 95 అనే దాన్ని కూడా పెట్టారు. అలాగే ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు వర్డ్కి, ఎక్సెల్కి, ప్రతిదానికి కూడా ఓఎస్ పేరే పెట్టేశారు. అది విండోస్ 95 కాబట్టి ఇది ఆఫీస్ 95, ఎక్సెల్ 95,
వర్డ్ 95, పవర్ పాయింట్ 95 అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విండోస్ 97 వచ్చింది కదా, తర్వాత దాని తర్వాత అప్పుడు ఆఫీస్ 97 వచ్చింది అనమాట. ఆఫీస్ 97 వచ్చింది, సేమ్ ఎక్సెల్ 97, వర్డ్ 97, పవర్ పాయింట్ 97 అని చెప్పేసి వచ్చింది. తర్వాత 1999లో ఆఫీస్ 2000 వచ్చింది. అంటే విండోస్ 2000లో రిలీజ్ అయిన ఏదైతే ఉందో దానికి గుర్తుగా ఆఫీస్ 2000 అనేది పెట్టారనమాట. ఎక్కడి నుంచి మీరు గుర్తించుకుంటే విండోస్ 97 వరకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి ప్రోడక్ట్కి అవసరం లేదు. ఇప్పుడు దాకా మనం జనరల్గా ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు విండోస్ 2013 కానీ 10 కానీ 7 కానీ వేసేటప్పుడు ప్రోడక్ట్కి యాక్టివేషన్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఇప్పుడు విండోస్ 97 వరకు కూడా ప్రోడక్ట్కి యాక్టివేషన్ అనే ఫెసిలిటీ లేదు. మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అవి. కానీ విండోస్ 2000 ఆఫీస్ 2000 దగ్గర నుంచి ఏంటంటే ప్రోడక్ట్ యాక్టివేషన్ కీ అనేది వచ్చింది. అప్పుడు పైరసీ అనేది తగ్గింది. జనరల్గా అంతకుముందు 97 వరకు ఏంటంటే నేను ఇన్స్టాల్ చేసుకుంటే అదే దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అదే దాన్ని ఇంకొకరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు, బట్ తక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయి కాబట్టి పైరసీకి ఛాన్స్ లేకుండా ప్రోడక్ట్కి యాక్టివేషన్ అనేది ఆఫీస్ 2000లో పెట్టారనమాట. తర్వాత 2001లో ఇది ఎక్స్పీ అఫీషియల్ అని చెప్పేసి వచ్చింది కదా, విండోస్ ఎక్స్పీ. ఆ ఎక్స్పీలో ఉన్నప్పుడు మనకి ఆఫీస్ 2002 అనేది రిలీజ్ అయిందనమాట. ఇక్కడ కూడా సేమ్ అడిషనల్ ప్రోడక్ట్కి ప్రతిదానికి ఇక్కడ కూడా పెట్టారు. ప్రోడక్ట్కి యాక్టివేషన్ అనేది కామన్గా పెట్టేశారు ఇక్కడ. ఆ తర్వాత 2003 వచ్చింది, 2007. మన జనరేషన్ అంతా కూడా మనం చూసింది ఏంటంటే 2007 నుంచి చూసాం. మనం వచ్చేటప్పటికి 2007 అనేది చూసాం. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం నడుతుందంటే 2016 నడుస్తుంది. కాకపోతే ఏంటంటే 2010, 2011 కూడా చాలా బాగుంటాయి. 2010 నుంచి ఏంటంటే అడ్వాన్స్మెంట్లు పెరిగినాయి. అంటే 2007తో పోల్చుకుంటే ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో 2010 అనేది చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంట్ కానీ బగ్ ఫైండింగ్స్ కానీ బాగా చేయొచ్చు. అండ్ 2011కి వచ్చేసరికి ఏంటంటే 2010లో ఉన్న చిన్న చిన్న ఎర్రర్స్ని 2011లో రెక్టిఫై చేశారు. ఆ తర్వాత 2013 ఇంక ఇదైతే అడ్వాన్స్మెంట్ అనమాట. మీకు నేను పవర్ పాయింట్లో యానిమేషన్ చెప్తున్నాను కదా, అది ఎంఎస్ ఆఫీస్ 2013 తోటి అవుద్దండి. సో అందుకని చెప్పేసి మీకు 2013 ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో అవన్నీ కూడా చెప్తాను నేను. మీకు ఒక డ్రైవ్ ఇచ్చేసి ఆ డ్రైవ్లో 2007, 2010, 11, 13 అలాగే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో 16 కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. 16 కూడా ఎంఎస్ ఆఫీస్ 16 కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అవన్నీ ఒకటి ఇన్స్టాల్ చేయడం వస్తే ఆటోమేటిక్గా 2007 నుంచి మనకి ప్రోడక్ట్ యాక్టివేషన్ కీ అది ఉంటుంది కాబట్టి ఆ యాక్టివేషన్ కీస్తో సహా ప్రొసీజర్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అందులోంచి మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మొబైల్లో కూడా ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్ ఇప్పుడు రేపు నుంచి ఏదైతే మొబైల్లో కూడా ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, మొబైల్లో ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఎంఎస్ ఆఫీస్ మనం ప్రాపర్గా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తారు. ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి కూడా ఎలా చేయొచ్చు అనేది మనం రేపు నుంచి మనం లైవ్లో తెలుసుకుంటాం అనమాట. ప్రతిదీ కూడా నేను యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు ఎంఎస్ ఆఫీస్ కానీ, పీపీటీ కానీ, ఎక్సెల్ అవన్నీ కూడా సిస్టంలోనే చెప్తాను, యాజ్ వెల్ యాజ్ మొబైల్లో కూడా చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది సిస్టమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలా సిస్టమ్స్ లేని వాళ్ళని లీవ్ చేయకుండా అందరికీ వచ్చేటట్టు పెడతాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది అయింది. సో ఇప్పుడు డౌట్ సెషన్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. దీని తర్వాత మనం రేపటి నుంచి డైరెక్ట్ ప్రాక్టికల్స్లోకి దిగుతాం. రేపు నుంచి రెడీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే రేపు నుంచి క్లాస్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. రేపు నుంచి క్లాస్ అంతా కూడా డైరెక్ట్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది, టకా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంఎస్ ఆఫీస్కి. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్లో చెప్పే ట్రిక్స్ కానీ లేకపోతే క్లాస్ కానీ అవన్నీ నోట్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ నోట్స్ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న మార్పులు జరుగుతాయి, కొత్త ఆప్షన్స్ యాడ్ అవ్వచ్చు. కానీ ఎంఎస్ ఆఫీస్లో ఉన్న విండోస్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే పాత ఫీచర్ని ఎప్పుడు తీశారు. అంటే ఇప్పుడు సపోజ్ విండోస్ 2001లో ఉన్న ఫీచరు విండోస్ 2016లో కూడా ఉందండి. విండోస్ 1.0లో ఉన్న ఫీచరు విండోస్ 2016లో కూడా ఉంది. అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా చేంజ్ చేయరు.
1.0లో ఉన్న ఫీచర్స్ అన్ని తీసుకొచ్చి 2.0లో 2.0లో కొత్త యాడ్ చేస్తారు, అంటే పాత దాంతో కలిపి. అలాగే ఇప్పుడు విండోస్ 2016 వచ్చిందా, 2013లో ఉన్న ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేస్తారు మళ్ళీ, అంతేగాని తీసేరు. సో దానివల్ల మీరు నోట్ చేసుకున్న నోట్స్ వల్ల ఏమవుతుందంటే మీరు ఏ ఎంఎస్ ఆఫీస్ వర్షన్ అయినా సరే ఉపయోగించవచ్చు అనమాట. అలాగే కొన్ని ట్రిక్స్ అనేవి కొన్ని వర్షన్స్లో మాత్రమే ఉపయోగపడుతుంటాయి. అవి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ని స్టార్ట్ చేస్తాం. యాజ్ యూజువల్గా ఈ రోజు అనుకున్నట్టు కంప్యూటర్ బేసిక్స్ అయితే అయిపోయింది. రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం మనం ఇది. ఒక నిమిషం, ఈ రికార్డింగ్ సెషన్ ఖచ్చితంగా నేను సెండ్ చేస్తాను ఇది ఈ రోజు నుంచి, కంగారు పడకండి. ఇంకా ఇప్పుడు రేపటి నుంచి అయితే మాత్రం క్లాస్ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ రోజు వరకు ఎంతో కొంత ఎక్కడో చోట వినే ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా సెషన్ 2 hours కన్నా ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఒకసారి ప్రాక్టికల్ సెషన్లోకి దిగిన తర్వాత మనకి మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్గా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. పీపీటీ కూడా మొత్తం అన్ని పెట్టేస్తాను నేను గ్రూప్లో. ఇంతకుముందు లిటరసీకి పైథాన్కి ఎలాగైతే ఒక సెపరేట్ డ్రైవ్ పెట్టానో దీనికి కూడా ఒక సెపరేట్ డ్రైవ్ పెట్టి ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ఏదైతే పీపీటీ చెప్పినా ఆ పీపీటీ అందులో పెట్టేస్తాను, కంగారు పడకండి. అండ్ రేపు నుంచి ఎంఎస్ ఆఫీస్ మాత్రం ఎంఎస్ వర్డ్ అనేది వస్తుంది కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇన్స్టాలేషన్ ఆ ప్రాసెస్ చెప్తాను. దాంతోపాటు మొబైల్లో కూడా ఏ అప్లికేషన్ యూస్ చేయాలో చెప్తాను. ఈ లోపు అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాని తర్వాత నుంచి మీకు ఒరిజినల్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ క్లోజ్ ది సెషన్. ఈ లోపు నేను డ్రైవ్ క్రియేట్ చేసుకుంటాను. నేను డ్రైవ్ క్రియేట్ చేసి మీకు ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన 2007, 10, 11, 13, 16 అవన్నీ కూడా అందులో పెట్టడం ట్రై చేస్తాను నేను. ఎస్రామ్ ఎక్కడ యూజ్ చేస్తారు సార్? ఎస్రామ్ అనేవి మన సిస్టమ్స్లో యూజ్ చేస్తారు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఒకప్పుడు అంటే ఫస్ట్లో ఎస్రామ్స్ స్టాటిక్ ర్యామ్స్ యూజ్ చేసేవారు అనమాట. ఇప్పుడు అన్ని డైనమిక్ ర్యామ్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, పంచ్ కార్డ్స్ అంటే ఏముండవండి. జనరల్గా అవి ఏంటంటే ఓఎంఆర్ మిషన్స్ ఉంటాయి, ఓఎంఆర్స్ ఉంటాయి కదా, అక్కడ వాడతారు జనరల్గా అవి పంచ్ కార్డ్స్ అనేవి. తర్వాత వాట్ ఈజ్ ప్లాటర్ అంటే ఓకే, ప్లాటర్ అంటే జనరల్గా ఇప్పుడు మనకి భూకంపాలు గట్ట వాతావరణం ఇవన్నీ చేస్తారు కదా, వాతావరణ శాఖ ఇవన్నీ ఉంటాయి కదండి, వెదర్ డిపార్ట్మెంట్. ఈ వెదర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండేవన్నీ ప్లాటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఒక పెన్సిల్ లాగా ఒకటి ఉంటుంది, అది పేపర్ మీద గీసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట. ఆ రీడింగ్స్ని చూసుకొని వాళ్ళు మనకు చెప్తారు, పలానా చోట వర్షం పడుతుంది, పలానా చోట వర్షం పడదు, భూకంపం ఇంత తీవ్రత వచ్చింది, ఇలాంటివి చెప్తారు. ప్లాటర్స్ దానికి ఉపయోగిస్తారు. ఎంఎస్ వర్డ్ ల్యాప్లో ఉంది, యూజ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ల్యాప్టాప్లో ఉంటే పర్లేదండి, మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవద్దు, బట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలి కదా, అందుకోసం. ఓకే, ఎనీ అదర్? పీపీటీ పెడతానండి ఖచ్చితంగా, గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్లో మొత్తం అన్ని పెట్టేస్తాను, రేపు క్లాస్లో పెట్టేస్తాను మీకు అది. ఓకే ఫైన్, ఇంకా నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో వేణు సెషన్ క్లోజ్ చేసేసి మనం. ఓకే, సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. రేపు నుంచి మీరు కంటిన్యూగా అటెండ్ అవ్వండి. మీకు కావాల్సిన మెటీరియల్స్ కానివ్వండి, మీకు ఏమైతే కావాలో అన్ని కూడా మేము ఇస్తామండి. ఒకసారి వాట్సాప్ గ్రూప్ వెన్స్డే క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు అందరూ వాట్సాప్ లో కూడా మమ్మల్ని మీ డౌట్స్ కూడా అడగొచ్చు. మీకు తెలుసు ఆల్రెడీ లిటరసీ పైథాన్ ఎలా జరిగింది అలాగే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆమ్ క్లోజింగ్ ది సెషన్. ఆల్ ఆఫ్ యూ, బై.